14/11/66 का रात्रि क्लास चल रहा था। ఓం శాంతి 14/11/1966 యొక్క రాత్రి క్లాస్ నడిచింది. पहले पेज की मध्य आदि में बात चल रही थी। మొదటి పేజీ మధ్యాదిలో విషయం నడిచింది. तुम्हारे सामने दुश्मन रावण भी खड़ा है। మీ ఎదురుగా శత్రువు రావణుడు కూడా నిలబడి ఉన్నాడు. रावण का चित्र भी है। రావణుడి యొక్క చిత్రం కూడా ఉంది. जरूर चित्र के आधार पर తప్పకుండా చిత్రం ఆధారంగా चरित्र बने होंगे। చరిత్ర అనేది తయారయ్యి ఉండి ఉంటుంది. द्वापर युग में भी ద్వాపర యుగంలోని కూడా पहले चित्र बनते हैं या शास्त्र बनते हैं? మొదట చిత్రాలు తయారవుతాయా లేక శాస్త్రాలు తయారవుతాయా? पहले चित्र बनते हैं, మొదటి చిత్రాలు తయారవుతాయి, बाद में తరువాత शास्त्र बनते हैं। శాస్త్రాలు తయారవుతాయి. और चित्र कहाँ बनते हैं? మరియు చిత్రాలు ఎక్కడ తయారవుతాయి? मोस्टली सारे भारत में चित्र कहाँ बनते हैं? మోస్ట్లీ మొత్తం భారత్లోని చిత్రాలు అనేవి ఎక్కడ తయారవుతాయి? हाँ, वो तो बनते हैं मन बुद्धि में, लेकिन भारत में स्थान कौन सा है? हाँ, స్టూడెంట్ అన్నారు మనసు బుద్ధిలో చిత్రాలు తయారవుతాయి అని. అవైతే తయారవుతాయి, కానీ మోస్ట్లీ భారత్లోని చిత్రాలు అనేవి ఎక్కడ తయారవుతాయి? స్టూడెంట్ ఏదో అన్నారు. खास मुंबई में नहीं, महाराष्ट्र में। ముఖ్యంగా ముంబైలోని కాదు, మహారాష్ట్రంలోని అని. अजंता, एलोरा, एलिफेंटा, कनेरी आदि गुफाएं जो हैं అజంతా, ఎల్లోరా, ఎలిఫెంటా, కన్హేరి ఏవైతే గుహలున్నాయో मोस्टली ज्यादातर कहाँ है? అవి మోస్ట్లీ ఎక్కువగా ఎక్కడున్నాయి? महान राष्ट्र में। మహాన్ రాష్ట్రంలోని ఉన్నాయి. अच्छा, మంచిది. क्योंकि चित्रकारों की चित्रकारी होती है। ఎందుకంటే చిత్రకారుల యొక్క చిత్రకారి అవుతుంది. जो भी कलाएं हैं, जो भी कलाकार हैं, ఏవైతే కళలు ఉన్నాయో, ఎవరైతే కళాకారులు ఉన్నారో उनकी भावना में बहुत पावर होती है। వారి యొక్క భావనలోని చాలా పవర్ అనేది ఉంటుంది. तो सात्विक स्टेज में वो जो चित्र बनाए थे उनमें फिर भी सच्चाई थी। అయితే సాత్విక స్టేజ్లో ఏవైతే చిత్రాలను తయారు చేశారో వాటిలోని ఇంకా పవర్ అనేది ఉండేది. बाद में తరువాత उन चित्रों को देख करके शास्त्र बनाए गए। ఆ చిత్రాలను చూసి శాస్త్రాలను తయారు చేయటం జరిగింది. शास्त्र भी पहले सच्चे थे, శాస్త్రాలు కూడా మొదట సత్యంగా ఉండేవి. बाद में जैसे जैसे मनुष्य विकारी बनता गया, తరువాత మనుషులు ఏ విధంగానైతే వికారిగా అవుతూ వచ్చారో उन शास्त्रों का इंटरप्रिटेशन गलत होता गया। అప్పుడు ఆ శాస్త్రాల యొక్క ఇంటర్ప్రిటేషన్ అనేది తప్పుగా అవుతూ వచ్చింది. तो रावण का चित्र दिखाते हैं। అయితే రావణుడి యొక్క చిత్రాన్ని చూపిస్తారు. वैसे भक्ति मार्ग वाले राजाओं का भी दिखावे। అలా అయితే భక్తి మార్గం యొక్క రాజుల యొక్క చిత్రాలని కూడా చూపించాలి. मगर उनका सारी दुनिया पर राज्य तो है नहीं। కానీ వారిది మొత్తం ప్రపంచం మీద రాజ్యం అయితే లేదు. रावण का राज्य तो రావణుడి యొక్క రాజ్యం అయితే सारी दुनिया पर है। మొత్తం ప్రపంచం మీద ఉంది. और जो भारतवासी राजा हुए हैं उनका राज्य सिर्फ మరియు భారతవాసి రాజులు ఎవరైతే ఉండేవారో వారి యొక్క రాజ్యం అనేది కేవలం भारत में ही हुआ है। భారత్లోనే ఉంది. इसलिए फर्क समझाया जाता है। అందువలనే తేడాని అర్థం చేయించడం జరుగుతుంది. क्या फर्क समझाया जाता है? ఏం తేడాని అర్థం చేయించడం జరుగుతుంది? कि भारतवासी राजाओं का राज्य ఏమనంటే భారతవాసీయుల యొక్క రాజుల యొక్క రాజ్యం सिर्फ भारत में हुआ है, కేవలం భారత్లోనే అయ్యింది. और रावण का राज्य మరియు రావణుడి యొక్క రాజ్యం మొత్తం दुनिया में हुआ है। మొత్తం ప్రపంచంలోని అయ్యింది ఉంది. सर्विस में रहेंगे तो मंथन भी चलता रहेगा। సర్వీస్లోని ఉన్నట్లయితే మంథన కూడా నడుస్తుంది. ये भी खास बात बताई। ఇది కూడా ముఖ్యమైన విషయం చెప్పడం జరిగింది. ఏంటి?
मंथन कब चलेगा? మంతన అనేది ఎప్పుడు నడుస్తుంది? सर्विस में रहेंगे तो मंथन चलेगा। సర్వీస్ లో ఉన్నట్లయితే అప్పుడు మంతన అనేది నడుస్తుంది. सर्विस फील्ड में नहीं रहेंगे तो मंथन సర్వీస్ ఫీల్డ్ లో ఉండకపోయినట్లయితే అప్పుడు మంతన అనేది नहीं चलेगा। నడవదు. ఎందుకని? ईश्वरीय सेवा में रहेंगे तो मंथन चलेगा, ईश्वरीय सेवा में नहीं रहेंगे तो मंथन नहीं चलेगा। ఈశ్వరీయ సేవలో ఉన్నట్లయితే మంథన అనేది నడుస్తుంది. ఈశ్వరీయ సేవలో లేకున్నట్లయితే మంథన అనేది నడవదు. लौकिक सेवा में रहेंगे तो मंथन नहीं चलेगा। లౌకిక సేవలోని ఉన్నట్లయితే మంథన అనేది నడవదా? है? बाप तो कहते हैं कर्म करते, తండ్రి అయితే అంటారు కర్మని చేస్తూ बाप की याद भी कर सकते हो। తండ్రిని యాद కూడా చెయ్యొచ్చు. मंथन भी सेकेंडरी याद है। మంతన కూడా సెకండరీ యాద్ అయ్యింది. क्योंकि सर्विसेबल बच्चों को बाप याद करते हैं। ఎందుకంటే సర్వీసేబుల్ పిల్లల్ని తండ్రి యాద్ చేస్తారు. क्यों मंथन चलेगा? ఎందుకని మంథన అనేది నడుస్తుంది? क्योंकि जो सर्विसेबल बच्चे हैं उनको बाप की याद की ఎందుకంటే సర్వీసేబుల్ పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి తండ్రి యొక్క యాది యొక్క विशेष मदद मिलती है। విశేషమైన సహయోగం అనేది లభిస్తుంది. सारी दुनिया बाप को याद करती है और बाप మొత్తం ప్రపంచం అంతా తండ్రిని స్మృతి చేస్తుంది మరియు తండ్రి सर्विसेबल बच्चों को याद का बल देते हैं। సర్వీసేబుల్ పిల్లలకి యాదు యొక్క బలాన్ని ఇస్తారు. तो उस याद में जरूर विशेष पावर होगी। అయితే ఆ యాదులోని విశేషమైన పవర్ అనేది తప్పకుండా ఉంటుంది. बाप तो जानी जाननहार है ना। తండ్రి అయితే సర్వజ్ఞుడయ్యారు కదా. तो वो पावर बच्चों को मिल जाती है। అయితే ఆ పవర్ అనేది పిల్లలకి లభించేస్తుంది. मंथन करने की पावर कब मिलेगी? మంథన అనేది చేసేటటువంటి పవర్ అనేది ఎప్పుడు లభిస్తుంది? जब ఎప్పుడైతే ईश्वरीय सेवा में ఈశ్వరీయ సేవలోని ఉండి जो ఉన్నట్లయితే. जितनी जास्ती ईश्वरीय सेवा करेंगे ఎవరు ఎంత ఎక్కువ ఈశ్వరీయ సేవని చేస్తారో उनका उतना ही ऊंच पद వారిది అంతే ఉన్నతమైన పదవి डिक्लेयर हो जाएगा। డిక్లేర్ అయిపోతుంది. परमपिता परमात्मा शिव बाबा भगवान वाच। పరంపిత పరమాత్మ శివ్ బాబా భగవాన్ వాచ్. कृष्ण भगवान वाच नहीं। కృష్ణ భగవాన్ వాచ్ కాదు. कौन भगवान वाच? ఏం భగవాన్ వాచ? परम पिता పరంపిత परम पिता परमपिता। पिताओं में सबसे बड़ा पिता पिता తండ్రులలోని అందరికంటే పెద్ద తండ్రి. पिता का भी पिता ప్రజాపితకి కూడా తండ్రి. मैंने एडम आदम का भी అనగా యాడమ్ ఆదం కాబీ తండ్రి అయ్యారు. बाप। తండ్రి एडम आदम जो है యాడమ్ ఆదం ఎవరైతే ఉన్నారో वो धर्म पिताओं के भी बाप है। వారు ధర్మపితలకి కూడా తండ్రి అయ్యారు. लेकिन उनका भी बाप కానీ వారి యొక్క తండ్రి కూడా सुप्रीम सोल परम पिता। సుప్రీం సోల్ పరంపిత మరియు పరమాత్మ दोनों मिलकर के बनते हैं शिव बाबा। ఇద్దరూ కలిపి అవుతారు శివ్ బాబా. परम पिता शिव का नाम है పరంపిత శివుడి యొక్క పేరయ్యింది और परमात्मा మరియు పరమాత్మ बाबा का नाम है। బాబా యొక్క పేరయ్యింది. बाबा बाबा ग्रैंड फादर बनता ही तब है బాబాగా ఎప్పుడవుతారు అంటే గ్రాండ్ ఫాదర్ గా ఎప్పుడవుతారు అంటే जब ఎప్పుడైతే वो निराकार ज्योति बिंदु साकार में ఆ నిరాకారుడు జ్యోతిర్బిందువు సాకారంలోని प्रवेश करता है। ప్రవేశిస్తారు. परम धाम में ज्योति बिंदु है పరంధామంలోనైతే జ్యోతిర్బిందువు అయ్యారు, तो शिव है। అప్పుడు శివుడయ్యారు. बिंदी का नाम शिव है బిందువు యొక్క పేరయ్యింది శివుడు. और साकार में है మరియు సాకారంలో ఉన్నట్లయితే तो बाबा है। అప్పుడు బాబా అయ్యారు. तो शिव बाबा भगवान वाच అయితే శివ్ బాబా భగవాన్ వాచ్ चित्र पर लिखा होना चाहिए। ఇది ప్రతి ఒక్క చిత్రం మీద వ్రాయబడి ఉండాలి. क्या ఏంటి? वो बेसिक वाले इसका क्या अर्थ लगाएंगे? ఆ బేసిక్ వారు దీని యొక్క అర్థాన్ని ఏ విధంగా తీస్తారు? परम पिता परमात्मा शिव बाबा भगवान वाच పరంపిత పరమాత్మ శివ్ బాబా భగవాన్ వాచ. है वो बिंदु का चित्र रख देंगे వారు బిందువు యొక్క చిత్రాన్ని పెట్టేస్తారు. या तो बिंदु के नीचे ब्रह्मा बाबा का चित्र रख देंगे। లేకుంటే
బిందువు యొక్క చిత్రం కింద బ్రహ్మబాబా యొక్క చిత్రాన్ని పెట్టేస్తారు. तो ब्रह्मा बाबा का अगर चित्र रख देंगे అయితే బ్రహ్మబాబా యొక్క చిత్రాన్ని ఒకవేళ పెట్టేసినట్లయితే तो कृष्ण भगवान वाच हो गया या शिव भगवान वाच हो गया? అప్పుడు కృష్ణుడు భగవాన్ వాచ్ అయ్యిందా లేక శివ భగవాన్ వాచ్ అయ్యిందా? शिव तो वो वाच करता ही नहीं है శివుడైతే ఉవాచ అనేది చెయ్యరు. जब तक कोई शरीर में प्रवेश करे नहीं. ఎప్పటి వరకు అయితే ఏదైనా శరీరంలోని ప్రవేశించరో అంతవరకు. अगर ब्रह्मा के तन में प्रवेश करके वाच किया ఒకవేళ బ్రహ్మ యొక్క శరీరంలో ప్రవేశించి ఉవాచ అనేది చేసినట్లయితే तो कृष्ण भगवान वाच ही हो गया. అప్పుడు కృష్ణుడు భగవాన్ వాచే అయిపోయింది. कृष्ण भगवान वाच तो होता नहीं है. కృష్ణ భగవాన్ వాచ్ అయితే అవ్వనే అవ్వదు. तो हर चित्र पर ये అయితే समझाने जहाँ लिखी हुई हो ప్రతి చిత్రంలోని ఈ ఏదైతే అర్థం చేయించేది వ్రాయబడి ఉన్నట్లయితే कि गीता का भगवान ఏమనంటే గీతా భగవంతుడు कृष्ण नहीं है కృష్ణుడు కాదు శివుడయ్యారు అది వ్రాయాలి. ఏంటి क्या लिखना चाहिए? ఏం వ్రాయాలి? परमपिता परमात्मा शिव भगवान वाच. పరంపిత పరమాత్మ శివ భగవాన్ వాచ్. तो बुद्धि चलेगी అప్పుడు బుద్ధి నడుస్తుంది. कि गीता का भगवान आखिर है कौन? లాస్ట్ కి గీతా భగవంతుడు ఎవరయ్యారు? तो फिर कुछ कह नहीं सकेंगे. అప్పుడు ఏమీ కూడా అనలేరు. जानेंगे తెలుసుకుంటారు. कि हम कहते तो हैं कि మేము అనడమైతే అంటాము ఏమనంటే गीता का भगवान कृष्ण नहीं है, గీతా భగవంతుడు కృష్ణుడు కాదు. लेकिन प्रैक्टिकल में కానీ हम ప్రాక్టికల్లోని कर क्या रहे हैं? మనం ఏం చేస్తున్నాము? गीता का भगवान గీతా कृष्ण భగవంతుడు दादा लेखराज को ही बनाए रहे हैं. కృష్ణుడు దాదా లేఖరాజునే చేస్తున్నాము. अब कृष्ण की सोल ఇప్పుడు కృష్ణుడి యొక్క సోల్ सतयुग में जन्म लेती है. సత్యుగంలో सतयुग జన్మను में कृष्ण తీసుకుంటుంది. बनती है. సత్యుగంలోని కృష్ణుడుగా అవుతుంది. वहाँ तो वाच करने की बात ही नहीं. అక్కడైతే ఉవాచ చేయవలసిన అవసరమే లేదు. शिव बाबा तो पतित तन में आते हैं. శివబాబా అయితే పతిత తనువులోని వస్తారు. अगर ब्रह्मा का तन पतित कहे ఒకవేళ బ్రహ్మ యొక్క శరీరం పతితం అని అనినట్లయితే और उसमें शिव बाबा ने वाच किया మరియు వారిలోని శివబాబా ఉవాచ చేశారా तब तो कृष्ण भगवान वाच हो जाता है. అప్పుడు కృష్ణ భగవాన్ వాచ అయిపోతుంది. तो ये गलती किसने की? అయితే ఈ పొరపాటుని ఎవరు చేశారు? शूटिंग पीरियड में भी गलती जिसने की షూటింగ్ పీరియడ్ లోని కూడా ఈ పొరపాటును ఎవరైతే చేశారో उनकी बुद्धि में వారి బుద్ధిలోని देहधारी ब्रह्मा बैठा हुआ था. దేహధారి బ్రహ్మ కూర్చొని ఉండి ఉంటారు. देहधारी ब्रह्मा बैठे होने के कारण उनकी बुद्धि का कंसंट्रेशन देहधारी पर चला गया. దేహధారి బ్రహ్మ కూర్చొని ఉన్న కారణంగా బుద్ధిలోని వారి యొక్క కాన్సన్ట్రేషన్ అనేది దేహధారి మీదకి వెళ్ళిపోతుంది, బ్రహ్మ మీదకి. मुरलियों में लिखा होता था शिव बाबा याद है. మురళీలలోని వ్రాయబడి ఉండేది శివ్ బాబా స్మృతి ఉన్నారా. और जिनका कंसंट्रेशन देहधारी के ऊपर था उन्होंने शिव बाबा से पहले क्या लिख दिया? కానీ ఎవరి కాన్సన్ట్రేషన్ అనేది దేహధారి మీద ఉండేదో వారు శివబాబా కంటే కూడా ముందు ఎవరిది వ్రాసేశారు? पिताश्री పితాశ్రీ शिव बाबा याद है. శివబాబా స్మృతి ఉన్నారా. पिता के बाद श्री लगा हुआ है, इससे ही साबित होता है कि वो पिता बाद में श्रेष्ठ बनने वाला है. పితాశ్రీ శివబాబా తర్వాత వ్రాయబడి ఉంది. దీని అర్థం అయ్యింది తరువాత శ్రేష్టంగా అయ్యేటటువంటి వారు అని. इस जन्म में श्रेष्ठ ఈ జన్మలోని శ్రేష్టం नहीं बनने वाला है. శ్రేష్టంగా అయ్యేటటువంటి వారు కాదు. सतयुग में जाके जब जन्म लेगा సత్యుగంలోకి వెళ్ళి ఎప్పుడైతే జన్మని తీసుకుంటారో राधा कृष्ण के रूप में రాధాకృష్ణుల तब రూపంలోని श्रेष्ठ बनेगी वो आत्मा. అప్పుడు ఆత్మ శ్రేష్టంగా తయారవుతుంది. तो पिताश्री शब्द डालने से ही ये शूटिंग हो जाती है. అయితే పితాశ్రీ యొక్క పదాన్ని వేయడంతోనే ఈ విషయం అనేది రుజువైపోతుంది. कि कृष्ण का नाम डाल दिया. ఏమనంటే కృష్ణుడి యొక్క పేరుని వేసేశారు అని. शिव बाबा कौन हो गया? శివబాబా ఎవరైపోయారు? कृष्ण हो गया. కృష్ణుడైపోయారు. तो ये हर एक चित्र पर लिखना चाहिए. అయితే ఇది ప్రతి చిత్రం మీద अगर लिखा వ్రాయాలి. हुआ होगा तो फिर कुछ कह नहीं सकेंगे. ఒకవేళ వ్రాయబడి ఉన్నట్లయితే ఏమీ అనలేరు.
क्या ఏంటి? कि ये शिव बाबा किसको मानते हैं? వీరు శివ్ బాబా అని ఎవరిని ఒప్పుకుంటారు? शिव बाबा शिव बाबा जरूर कोई साकार होना चाहिए। తప్పకుండా ఎవరో సాకారుడై ఉండాలి. कृष्ण उर्फ दादा लेखराज కృష్ణుడు ఉర్ఫ్ దాదా లేఖరాజ్ ब्रह्मा नहीं हो सकता। బ్రహ్మ అవ్వరు. शिव శివుడు निराकारी स्टेज वाला होना चाहिए। నిరాకారి స్టేజ్ కలిగిన వారై ఉండాలి. और वो निराकारी स्टेज वाला जो होगा మరియు ఆ నిరాకారి స్టేజ్ కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో वो ही बाप समान होगा। వారే తండ్రి సమానమై ఉంటారు. बाप समान होगा తండ్రి సమానమై ఉన్నట్లయితే तो जो पहले बाप समान बनेगा అయితే ఎవరైతే మొదట తండ్రి సమానంగా తయారవుతారో उसी के साथ शिव का नाम వారితోనే శివుడి యొక్క పేరుని मिला दिया जाएगा। కలపటం జరుగుతుంది. 33 करोड़ देव కలిపేయటం జరుగుతుంది. देवताओं में से किसी के साथ शिव का नाम मिलाया नहीं जाता। 33 కోట్ల దేవతల్లోని ఎవరితోని కూడా శివుడి యొక్క పేరుని కలపడం అనేది జరగదు. किसके साथ मिलाया जाता है? ఎవరితోని కలపడం జరుగుతుంది? शिव के साथ शंकर का नाम मिलाया जाता है। శివుడితో పాటు శంకరుడి యొక్క పేరుని కలపడం జరుగుతుంది. शिव शंकर को मिला के एक किया है। శివ శంకరుణ్ణి కలిపి ఒక్కటి చేసేశారు. क्यों किया है? आत्मा ఎందుకని तो अलग अलग है। చేశారు? ఆత్మలైతే వేరువేరు అయ్యాయి. शिव की आत्मा अलग है, శివుడి యొక్క ఆత్మ వేరు, शंकर की आत्मा अलग है। శంకరుడి యొక్క ఆత్మ शिव వేరయ్యింది. परमात्मा ही नमः कहा जाता है। శివ పరమాత్మ అయిన మహా అని చెప్పి అనడం జరుగుతుంది. शंकर देवता कहा जाता है। శంకరుణ్ణి దేవత అని అనడం జరుగుతుంది. देवताओं में बड़ा देवता कहा जाता है, महादेव कहते हैं। దేవతల్లోని పెద్ద దేవత అనడం జరుగుతుంది, మహాన్ దేవత అని అనడం జరుగుతుంది. तो दो आत्माएं तो अलग अलग हैं। అయితే ఆత్మలైతే వేరువేరు అయ్యాయి. కానీ जो महादेव कहा जाता है वो महादेव ఎవరినైతే మహాదేవుడు అని అనడం జరుగుతుందో ఆ మహాదేవుడు याद की ऐसी पराकाष्ठा को पहुंचता है యాదు యొక్క ఎటువంటి పరాకాష్ఠకి చేరుకుంటారు అంటే कि शिव समान శివుడు ఏమనంటే శివుడు శివ సమానంగా बन जाता है, बाप समान తయారైపోతారు. स्टेज को प्राप्त कर लेता है। తండ్రి సమానమైన స్టేజ్ని ప్రాప్తించేసుకుంటారు. इसलिए शिव के साथ शंकर का नाम అందువలనే శివునితో పాటు శంకరుడి యొక్క పేరుని जोड़ा जाता है। జోడించడం आज की जो జరుగుతుంది. कंपनियां उनमें भी क्या करते हैं? ఈ రోజుల్లో ఉండేటటువంటి కంపెనీల్లోని కూడా ఏం చేయడం జరుగుతుంది? అండ్ సన్స్ అని చెప్పి స్టూడెంట్ అన్నారు. कंपनी लिखते हैं ना, అండ్ సన్స్ కంపెనీ అని వ్రాయటం జరుగుతుంది కదా. बाप का नाम पहले, తండ్రి యొక్క పేరు మొదట. तो यहाँ भी అయితే ఇక్కడ ये नई కూడా दुनिया बनाने वाली कंपनी है। కొత్త ప్రపంచాన్ని తయారు చేసేటటువంటి ఇది కంపెనీ అయ్యింది. पतितों को पावन बनाने वाली పతితుల్ని పావనంగా తయారు చేసేటటువంటి कंपनी है। కంపెనీ అయ్యింది. चित्र बनाने वालों को बहुत इन बातों का ख्याल रखना चाहिए। చిత్రాలని తయారు చేసేటటువంటి వారికి ఈ జాగ్రత్త అనేది తప్పకుండా పెట్టుకోవాలి. उल्टा सुल्टा लिखते हैं तो बाबा समझते हैं कुछ खामी है। ఒకవేళ ఉల్టా సుల్టాగా వ్యతిరేకంగా ఏదైనా వ్రాసారు అంటే తప్పకుండా ఏదో ఒక లోటు ఉంది అని బాబా అనుకుంటారు. बच्चों का मूड ठीक नहीं होगा तो उल्टा सुल्टा लिखेंगे। పిల్లల యొక్క మూడ్ అనేది సరిగ్గా లేకపోయినట్లయితే అప్పుడు వ్యతిరేకంగా వ్రాస్తారు. हर एक बात में सुधार लाना चाहिए। ప్రతి ఒక్క విషయంలోని పరివర్తన అనేది తీసుకొని రావాలి. क्या ఏంటి? रिफाइनिंग रहना चाहिए। ऐसे చేస్తూ ఉండాలి. అలా ఏమీ కాదు. नहीं कि हमारी गीता एक ही है, बंदी ఏమనంటే మా గీత అయితే ఒక్కటే అయ్యింది, हुई नहीं। బంధింపబడినటువంటిది కాదు. हमारी गीता में तो अल्टरनेशन करेक्शन होता ही रहता है। మన గీతలోనైతే ఆల్టర్నేషన్ మరియు కరెక్షన్ అనేది అవుతూ ఉంటుంది. बेहद का बाप आए ही है नई दुनिया बनाने के लिए। బేహద్దు తండ్రి ఎందుకు వస్తారు అంటే కొత్త ప్రపంచాన్ని తయారు చేయడానికే వస్తారు. नई दुनिया बनाने के लिए आए हैं కొత్త ప్రపంచాన్ని తయారు చేయడం కోసం వచ్చారు. तो पुरानेपन को चेंज करेंगे ना। అయితే అప్పుడు ఏదైతే పురాతనం ఉందో దానిని చేంజ్ చేస్తారు కదా.
कि पुरानापन ही चलता रहेगा? లేక ఏదైతే పురాతనం అనేది నడుస్తూ వస్తుందో అదే నడిపిస్తూ వస్తారా? नहीं, లేదు. श्रीमत पर नहीं चलेंगे, శ్రీమతం మీద నడవకపోయినట్లయితే खड़े नहीं होंगे। అప్పుడు నిలబడలేరు. अगर श्रीमत पर चलेंगे ఒకవేళ శ్రీమతం మీద నడిచినట్లయితే तो पुरुषार्थ में అప్పుడు పురుషార్థంలోని खड़े रहेंगे, నిలబడతారు. नहीं तो क्या होगा? లేకుంటే ఏమవుతుంది? गिर पड़ेंगे, పడిపోతారు. क्योंकि पद कम हो जाता है। ఎందుకంటే పదవి తగ్గిపోతుంది. सर्विस कितनी भी करो, సర్వీస్ ని ఎంత చేసినా కూడా, लेकिन కానీ क्या नहीं होना चाहिए? ఏమీ చేయకుండా ఏం చేయకూడదు? अहंकार नहीं होना चाहिए అహంకారం అనేది చేయకూడదు. कि मैंने सेवा की। నేను సేవని చేశాను అని. अरे అరే तो तमो प्रधान आत्मा हूँ, నేనైతే తమో ప్రధాన ఆత్మనయ్యాను. मैं आत्मा నేను कलयुग के ఆత్మ अंत में अंतिम 84 जन्म लेकर के तमो प्रधान बनी हुई हूँ, मैं सेवा। కలియుగం యొక్క అంతంలోని 84 జన్మలు తీసుకొని తమో ప్రధానంగా అయిపోయాను. నేను సేవని कैसे करूंगी? ఎలా చేయగలుగుతాను? तमो प्रधान आत्मा तो जो भी करेगी తమో ప్రధాన ఆత్మ అయితే అది ఏం చేసినా కూడా क्या करेगी? ఏం చేస్తుంది? డిస్సర్వీస్నే చేస్తుంది. कामी क्रोधी लोभी मोही अहंकारी क्या करेगा? కామి క్రోధి లోభి మోహి అహంకారి ఏం చేస్తాడు? डिसर्विस ही करेगा। డిస్సర్వీస్నే చేస్తాడు. तो अपना अहंकार नहीं आना चाहिए, అయితే తమ యొక్క అహంకారం అనేది రాకూడదు. अपने अंदर తమ లోపల अहंकारीपना होना चाहिए నిరహంకారీతనం అనేది ఉండాలి. कि बाप मेरे द्वारा सेवा ఏమనంటే తండ్రి నా ద్వారా సేవని कराते हैं। చేయిస్తారు. सर्विस करके अपना ही कल्याण करते हैं। సర్వీస్ ని చేసి తమ యొక్క కళ్యాణాన్ని చేసుకుంటారు. अगर हमने सर्विस की भी है, ఒకవేళ మనం సర్వీస్ ని చేసినా కూడా बाप ने मुझे निमित्त बनाया भी है, తండ్రి నన్ను నిమిత్తంగా చేసినా కూడా तो कल्याण किसका होगा? అప్పుడు కళ్యాణం అనేది ఎవరిది అవుతుంది? बाप का कल्याण होगा क्या? తండ్రి యొక్క కళ్యాణం అవుతుందా ఏంటి? मेरा ही कल्याण होता है। నా కళ్యాణమే అవుతుంది. मैं जास्ती सर्विस करता हूँ, నేను ఎక్కువ సర్వీస్ ని చేస్తాను. ये अहंकार आने से ఈ అహంకారం వచ్చినట్లయితే పడిపోతారు. बाप कितना निरहंकारी है, बच्चों को देखना चाहिए। తండ్రి ఎంత నిరహంకారి అయ్యారు పిల్లలకి చూడాలి. सब पर रहम करते हैं। అందరి మీద దయ చూపిస్తారు. ఏమన్నారు? निरहंकारी की निशानी क्या बताई? నిరహంకారి యొక్క గుర్తుని చిహ్నాన్ని ఏం చెప్పారు? है उनका कोई दुश्मन नहीं है। వారికి ఎవ్వరూ కూడా శత్రువులు ఉండరు. निरहंकारी నిరహంకారి निराकारी నిరాకారి निर्विकारी। నిర్వికారి. जब उनका कोई दुश्मन नहीं है तो सबके ऊपर रहम करते हैं। ఎప్పుడైతే అతనికి ఎవరు శత్రువులు అనేవారు ఉండరో అప్పుడు అందరి మీద దయను చూపిస్తారు. तो हमको भी क्या करना चाहिए? అయితే మనకి కూడా ఏం చెయ్యాలి? सबके ऊपर रहम। हमारा అందరి మీద జాలి. कोई दुश्मन नहीं है, మనకెవ్వరూ కూడా శత్రువులు లేరు. सब आत्मा అందరూ కూడా ఆత్మ भाई सब अपना पार्ट बजाए रहे। సోదరుడు సోదరుడు అందరూ తమ తమ పాత్రని అభినయిస్తున్నారు. जो जैसा पार्ट बजाता है ఎవరు ఏ విధంగా పాత్రని అభినయిస్తారో वो अपने लिए बजाता है। हम వారు తమ కోసం పాత్రని అభినయిస్తారు. किसी के प्रति देह में बुखार नहीं మనకి ఎవ్వరి మీద కూడా మనసు లోపల జ్వరం అనేది పెట్టుకోకూడదు. मन के अंदर बुखार మనసు లోపల జ్వరం అనేది नहीं आना चाहिए। రాకూడదు. वैश्यों गणिकाओं भीलनियों వేశ్యలు గణికాయే మరియు బీలినియా सबका आकर के उद्धार करते हैं। అందరిది వచ్చి ఉద్ధారణ అనేది చేస్తారు. बाप आकर देखते हैं తండ్రి వచ్చి చూస్తారా कि इसकी चलन कैसी है, ये ఎవరి చలనం అనేది ఎలా ఉంది అనేది. विचारणी है, వీరు వ్యభిచారిణి అయ్యారు అని, वैश्या है వేశ్య అని. नहीं। లేదు. बाप की बुद्धि में आता है, తండ్రి బుద్ధిలోకి వస్తుందా? वैश्या को देख करके नफरत आती है क्या? వేశ్యను చూసి బాబాకి అసహ్యం అనేది వేస్తుందా ఏంటి? नहीं। లేదు. बाप तो जानते हैं मेरा काम ही है क्या?
తండ్రికైతే తెలుసు నా పనే ఏంటి, पतितों को పతితుల్ని तो बच्चों పావనంగా తయారు చేయటం. का भी काम क्या होना चाहिए? అప్పుడు పిల్లల యొక్క పని కూడా ఏమవ్వాలి? ऐसे नहीं कि ये वैश्य है, ये అలా ఏమీ కాదు. ఈమె వేశ్య అయ్యింది, पतित है, ये పతితం అయ్యింది, गिरी हुई है, ये ఇది ఈమె పడిపోయి ఉంది, धोखा दे सकती है. ఈమె మోసం చేస్తుందేమో, చేయగలుగుతుంది. अरे అరే, धोखा भी देगी तो अपना भाग्य खराब करेगी. ఒకవేళ మోసం చేసినా కూడా తన యొక్క భాగ్యాన్ని పోగొట్టుకుంటుంది. हमें क्या, हमें तो सेवा करनी है. మనకి ఏంటి, మనకైతే సేవని చెయ్యాల్సిందే. तो बच्चों को अहंकार नहीं आना चाहिए. అయితే పిల్లలకి అహంకారం అనేది రాకూడదు. आकर के गणिकाओं की भी सेवा करते हैं. వచ్చి ఎవరైతే గణికాయే ఉన్నారో వారి యొక్క సేవని కూడా చేస్తారు. गणिकाएं क्या करती है? గణికాయే ఎవరైతే ఉంటారో వారు ఏం చేస్తారు? गणिका माने गीत गाने वाली. గణిక అంటే పాటలని పాడేటటువంటి వారు. गीत गाती हैं किसके? గీతాన్ని పాడుతుంది ఎవరి కోసం? भगवान के गीत गाती हैं. और భగవంతుడి యొక్క గీతాన్ని పాడుతుంది. रहती किसके साथ है? మరియు ఎవరితో ఉంటుంది? हैं? सारंगी तबला बजाने वालों के साथ. ఎవరైతే సారంగి మరియు తబలా ఎవరైతే మ్రోగిస్తారో, ता ता धिन्ना सुर में सुर తా తా దిన్న उनके बिलाई देते हैं. ఎవరైతే స్వరంలోని స్వరం కలుపుతారో, वैश्या के साथ जो रहते हैं ना, వేషతో పాటు ఎవరైతే ఉంటారు కదా, वो सुरताल मिलाने वाले होते हैं. వారు సురతాలని కలిపేటటువంటి వారై ఉంటారు. जो कहा ఏదైతే చెప్పారో అది बहुत अच्छा कहा, बहुत अच्छा कहा, చాలా మంచిగా చెప్పారు, చాలా మంచిగా చెప్పారు. और उसके पीछे लगे रहेंगे. మరియు ఆమె వెనకాతలే ఉంటూ ఉంటారు, పడి ఉంటారు. तो ऐसी सुरताल मिलाने वाले जो होते हैं, ఆ విధంగా స్వరాన్ని కలిపేటటువంటి వారు ఎవరైతే ఉంటారో उनको भी వారికి కూడా गणिकाएं जो है क्या करती हैं? ఎవరైతే పాటల్ని పాడేటటువంటి వారు గణికాయే ఉంటారో, గణికలు వారు ఏం చేస్తారు? उनको ही अपने साथ रखती हैं. వారు వారినే తమతోటి పెట్టుకుంటారు. उनको अगर कोई विरोध करेगा कि तुम ये ठीक काम नहीं करती हो, ఒకవేళ వారిని ఎవరైనా విరోధం చేసినట్లయితే ఏమనంటే నువ్వు మంచి పని చేయడం లేదు అని, तो उनको अपने साथ అప్పుడు తనతో పాటు नहीं रखेगी. పెట్టుకోదు. ऐसी वैश्याओं के ऊपर भी बाप आकर के रहम करते हैं. అటువంటి వేశ్యలు ఎవరైతే ఉంటారో వారి మీద కూడా తండ్రి వచ్చి దయని చూపిస్తారు. क्या ఏంటి? ये तो धोखा देना हुआ ना. ఇదైతే మోసం చేయటం गीत అయ్యింది गाना కదా. भगवान के, पब्लिक के सामने गीत किसके गाए? పాటని పాడడం అయ్యింది భగవంతుడిది. భగవంతుడి యొక్క పాటని పాడతారు పబ్లిక్ ఎదురుగా. महिमा किसकी की? మహిమ అనేది ఎవరిది చేయటం జరిగింది? भगवान की महिमा की. భగవంతుడి యొక్క మహిమని చేయటం జరిగింది. और रहना किसके साथ? మరియు కానీ ఉండడం అనేది ఎవరితో చేయటం జరిగింది? सुरताल मिलाने वालों के साथ. ఎవరైతే స్వరాన్ని కలిపేటటువంటి వారు ఉంటారో వారితో పాటు ఉంటుంది. तो అయితే कोई और आदमी होगा तो नाराज हो जाएगा. వేరే ఎవరైనా ఉన్నట్లయితే కోపగించుకుంటారు. ये क्या करती है? ఈమె ఏమి చేస్తుంది? ये तो बहुत धोखेबाज है. ఈమైతే చాలా మోసగత్తి అయ్యింది. शुरू में ప్రారంభంలోని हाँ, तो वैश्याओं, गणिकाओं, भीलनियों, అయితే వేశ్యలు గణికాయే మరియు బీలినియా. भीलनी किसको कहा जाता है? బీలిని అని ఎవరిని అనడం జరుగుతుంది? भीलनी कहा जाता है शूद्राणी को. బీలిని అని ఎవరిని అనడం జరుగుతుంది అంటే శూద్రాని ఎవరైతే ఉంటారో వారిని. क्या? ఏంటి? नीची जाति के होते हैं ना. ఎవరైతే నీచ జాతి వారు ఉంటారు కదా, वर्ण शंकर भी होते रहते हैं, వర్ణశంకరం కూడా అవుతూ ఉంటారు. उनको कहा जाता है भीलनी. వారిని అనడం జరుగుతుంది బీలిని. भीलनी कहो, भंगिनिया कहो, భీలిని అనండి, భంగనియా అని అనండి.
तो बाबा को भंगनिया याद आ गई। అయితే బాబాకి భంగనియా గుర్తొచ్చేసింది. बोला అన్నారు, शुरू में एक मेहतरानी आई थी। ప్రారంభంలోని ఒక మెహతరాని వచ్చేది. कौन आई थी? ఎవరొచ్చేవారు? मेहतरानी। మెహతరాని शुरू में। ప్రారంభంలోని. कब की ఎప్పుడు याद दिलाई ఎప్పుడు యొక్క స్మృతిని తెప్పించడం జరిగింది? है? यज्ञ की शुरुआत की। యజ్ఞం యొక్క ప్రారంభంలోని. जब सत्संग शुरू हुआ ఎప్పుడైతే సత్సంగం అనేది ప్రారంభమయ్యిందో तो एक मेहतरानी आई। ఒక మెహతరాని వచ్చింది. अच्छा, जो आदि में आई सो మంచిది. ఎవరైతే ఆదిలోని వచ్చారో अंत में एडवांस में भी आई होगी। అంతంలోని అడ్వాన్స్లోని కూడా వచ్చి ఉంటుంది. आदि में आई मेहतरानी, ఆదిలోని మెహతరాని అనేది వచ్చింది. मच्छियों वाले भी आए थे। మచ్చి చేపల వారు కూడా వచ్చారు. मछली पकड़ने वाले भी आए చేపల్ని పట్టుకునేటటువంటి వారు కూడా వచ్చారు. और मेहतरानी भी आई। మరియు ఎవరైతే మాదిగది ఉంటుందో ఆమె కూడా వచ్చింది, మెహతరాని. फिर वो सर्विस छोड़ होटल पर जाए बर्तन मांजते हैं। మరియు వారు సర్వీస్ని విడిచిపెట్టి హోటల్లోకి వెళ్ళి సామాన్లు తోముతారు. और फिर दिवाली की खर्ची भी भेजी। మరియు దీపావళి యొక్క ఖర్చుని కూడా పంపించారు. होटल पे जाके सेवा की। హోటల్లోకి వెళ్ళి సేవని చేశారు. ఎవరు? बिलनी माना भंगिनिया ने भी। భంగినియా ఎవరైతే ఉండేవారో వారు కూడా, और మరియు मच्छी मारने वालों ने भी। మరియు ఎవరైతే మచ్చి చేపలని చంపేటటువంటి వారు ఉంటారో వారు కూడా. दिवाली की खर्ची भी बाबा के लिए भेजी। బాబా కోసం దీపావళి యొక్క ఖర్చుని కూడా పంపించారు. आगे चल करके देखेंगे ముందుకు వెళ్లే కొలది చూస్తారు ऐसे आवेंगे ఎటువంటి వారు వస్తారు అంటే सन्यासियों को भी बैठ करके ज्ञान देंगे। వారు సన్యాసీలకి కూడా కూర్చుని జ్ఞానాన్ని ఇస్తారు. सन्यासी तो पवित्र होते हैं। సన్యాసీలైతే పవిత్రంగా ఉంటారు. पवित्र होने के कारण उनकी बुद्धि तो बहुत तीखी होती है। పవిత్రంగా ఉన్న కారణంగా వారి బుద్ధి అనేది చాలా తీక్షణంగా ఉంటుంది. ढेर सारे उनके चेले बन जाते हैं। చాలా మంది వారి యొక్క శిష్యులుగా తయారైపోతారు. बुद्धि की तीव्रता के ऊपर फिदा हो जाते हैं। బుద్ధి యొక్క తీవ్రత ఆధారంగా వారికి ప్రభావితం అయిపోతూ ఉంటారు. बाप कहते हैं आगे चल करके ये पता चलेगा తండ్రి అంటారు ముందుకు వెళ్లే కొలది ఇది తెలుస్తుంది ఏంటి, कि ऐसी ऐसी भीलनिया और ऐसी ऐसी मच्छी मारने वाले भी అటువంటి బీలినియా మరియు అటువంటి మచ్చి చేపల్ని చంపేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు కూడా ऐसे ऐसे सन्यासियों की అటువంటి సన్యాసీలకి सेवा करेंगे। సేవని చేస్తారు. माना అనగా भगवान के संपर्क में आने वाली भीलनी ही क्यों न हो, భగవంతుడి యొక్క సంపర్కంలోకి వచ్చేటటువంటి భీలిని అయినా కూడా, भंगिनी ही क्यों न हो, భంగిని అయినా కూడా, अगर थोड़े समय भी उसने अपनी बुद्धि को परमात्मा के प्रति अर्पण किया, ఒకవేళ కొద్దిగా సమయం కోసం పరమాత్ముడికి తన యొక్క బుద్ధిని అర్పణం చేసినా కూడా, मच्छी मारने वाला ही क्यों न हो, మచ్చి చేపల్ని చంపేటటువంటి వారు భలే అయినా కూడా, थोड़े समय भी अगर ईश्वर के प्रति अपनी बुद्धि को కొద్ది సమయం కోసం ఈశ్వరుడి కోసం తమ బుద్ధిని दान करता है, बुद्धि को परमात्मा దానం చేసినట్లయితే, की तरफ लगाता है, బుద్ధిని పరమాత్ముడి మీదకి పెడతారో, परमात्मा की तरह चलता है, పరమాత్ముని వైపు నడుస్తాడో, అతని మతం మీద నడుస్తాడో, तो वो ज्यादा श्रेष्ठ हो जाता है। అప్పుడు వారు చాలా శ్రేష్టమైన వారు అయిపోతారు. इनसे ఎవరికంటే उन सन्यासियों के मुकाबले ఆ సన్యాసీలతో పోల్చుకున్నట్లయితే जो ఎవరైతే भगवान को భగవంతుణ్ణి తెలుసుకోరు, ऐसे सन्यासियों को అటువంటి సన్యాసీలకి ऐसी पतित गिरी हुई आत्माएं भी बैठ करके ज्ञान सुनावेंगी। ఆ విధంగా పతితంగా
కింద పడినటువంటి ఆత్మలు కూడా కూర్చుని అర్థం చేయిస్తారు. अभी तो माया अच्छे अच्छे को अहंकार में ले आती है. ఇప్పుడైతే మాయ మంచి మంచి వారిని అహంకారంలోకి తీసుకొని వస్తుంది. क्या कहा? ఏమన్నారు? उन भीलनियों की, ఆ భీలునికి, उन मच्छी में आने वालों की तो बात ही छोड़ दो. ఆ చేపలని చంపేటటువంటి వారి యొక్క చేపల వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి విషయాన్ని అయితే విడిచిపెట్టేయండి. गणिकाओं की, वैश्याओं की तो बात ही छोड़ दो. ఎవరైతే గణికలు ఉన్నారో మరియు వేశ్యలు ఉన్నారో వారి యొక్క విషయాన్ని అయితే విడిచిపెట్టేయండి. लेकिन जो अच्छे अच्छे हैं కానీ ఎవరైతే మంచి మంచి వారు ఉన్నారో उनको भी अहंकार में ले आती है. వారిని కూడా అహంకారంలోకి తీసుకొని వస్తుంది. बाबा जानते हैं कैसे कैसे गिर पड़ते हैं. బాబాకి తెలుసు ఎలా ఎలా కింద పడతారు అనేది. फिर तो मुश्किल ही कोई उठते हैं. మళ్ళీ ఎవరో కొంతమంది పైకి లేవగలుగుతారు. बच्चों की चलन से ही दिखाई पड़ जाता है పిల్లల యొక్క చలనం ద్వారానే కనిపించేస్తుంది कि ये कम काम करते हैं. ఏమనంటే వీరు తక్కువ పనిని చేస్తారు అని. मेहनत सारी इसी में है. కష్టం అంతా దీనిలోనే ఉంది. याद नहीं कर सकते हैं యాదని చెయ్యలేకపోయినట్లయితే तो उनसे फिर इतनी अच्छी सर्विस नहीं होती है. అప్పుడు వారి ద్వారా అంత మంచి సర్వీస్ అనేది అవ్వలేదు. सारी मेहनत किसमें बताई? మొత్తం కష్టం అంతా కూడా దేనిలోని చెప్పడం జరిగింది. यहाँ तो बहुत ख्याल चलना चाहिए. ఇక్కడైతే చాలా ఆలోచనలు అనేవి నడవాలి. प्रदर्शनी पर ही मदार है. ప్రదర్శన మీద ఆధారం అంతా ఉంది. क्या? ఏంటి? जो प्रदर्शनी दिखाते हैं, ఏదైతే ప్రదర్శనని बेसिक knowledge में చూపిస్తారో जड़ चित्रों की प्रदर्शनी दिखाते थे. బేసిక్ నాలెడ్జ్ లోని జడ చిత్రాల యొక్క ప్రదర్శనని చూపించేవారు. एडवांस नॉलेज में कौन सी प्रदर्शनी तैयार करने के लिए बोला? అడ్వాన్స్ పార్టీలోని ఏ ప్రదర్శనని తయారు చేయడం కోసం చెప్పడం జరిగింది. चैतन्य चित्रों की प्रदर्शनी तैयार करने के बोला. చైతన్య చిత్రాల యొక్క ప్రదర్శనని తయారు చేయడం కోసం చెప్పడం జరిగింది. माना पहले అనగా अपने ऊपर ध्यान देना है. మొదట స్వయం మీద ధ్యాసని పెట్టుకోవాలి. जड़ चित्रों की प्रदर्शनी वो तो జడ बाहर बुद्धि చిత్రాల चली యొక్క जाती है. और चैतन्य चित्र की प्रदर्शनी में सबसे पहले अपना జడ చిత్రాల యొక్క ప్రదర్శనలోని బుద్ధి అనేది బయటకు వెళ్ళిపోతుంది. మరియు చైతన్య చిత్రాల యొక్క ప్రదర్శనలోని బుద్ధి అనేది चेहरा आ जाता है. क्यों? స్వయం మీదకి వచ్చేస్తుంది. ఎందుకని? क्योंकि हमारा लक्ष्य क्या है? नर ఎందుకంటే మన యొక్క లక్ష్యం ఏమయ్యింది? से नारायण बनना. నరుడి నుంచి నారాయణుడిగా తయారవ్వడం. तो जब हमारा ही लक्ष्य है नर से नारायण बनना, ఎప్పుడైతే మన లక్ష్యమే అయ్యిందో నరుడి నుంచి నారాయణుడిగా तो అవ్వడం, पहले हम नारायण बन करके दिखाएं. అయితే మొదట స్వయం నారాయణుడిగా అయ్యి చూపించాలి. हम नारायण बनेंगे మనం నారాయణుడిగా తయారైనట్లయితే तो जो भी देखेंगे उनके ऊपर स्वतः ही అప్పుడు ఎవరైతే చూస్తారో వారికి స్వతహాగానే क्या असर पड़ेगा ఏం ప్రభావం అనేది పడుతుంది? कि हम भी ऐसे बने. ఏమనంటే మేము కూడా ఆ విధంగా తయారవ్వాలి అని. क्योंकि नारायण की कोई ग्लानि संसार में नहीं है. ఎందుకంటే నారాయణుడి యొక్క గ్లాని అనేది ప్రపంచంలోని ఏమీ కూడా లేదు. और देवताओं की ग्लानि है. వేరే వేరే దేవతల యొక్క గ్లాని అనేది ఉంది. नारायण की నారాయణుడిది గ్లాని అనేది ఏమీ కూడా లేదు. नारायण जैसे बन जाएंगे ఒకవేళ మనం అటువంటి నారాయణుడిగా అయిపోయినట్లయితే तो हमको कोई दुख देने वाला होगा ही नहीं. అప్పుడు మనకి ఎవ్వరూ దుఃఖాన్ని ఇచ్చేటటువంటి వారు కూడా ఉండరు. और हम किसी को दुख देने वाले మరియు మనం ఎవరికి దుఃఖాన్ని ఇచ్చేటటువంటి వారిమి हो नहीं सकते. అవ్వలేము. तो सारा मदार प्रदर्शनी पर है. అయితే మొత్తం ఆధారం అంతా కూడా ప్రదర్శన మీద ఉంది. ऐसा चित्र అటువంటి చిత్రం तैयार करना है. తయారు చేయాలి. ये सब नक्शे हैं. ఇవన్నీ కూడా क्या? పటాలయ్యాయి, చిత్రపటాలయ్యాయి. ये जो चित्र बनाए हैं ये मैप. सब क्या है? ఏవైతే చిత్రాలని తయారు చేయటం జరిగిందో ఈ చిత్రాలన్నీ ఏమయ్యాయి? नक्शे हैं. भांति भांति के नक्शे हैं. మ్యాపులు అయ్యాయి, రకరకాల మ్యాపులు అయ్యాయి. नारायण का चित्र न मिले लक्ष्मी से, నారాయణుడి యొక్క చిత్రం అనేది లక్ష్మితో కలవదు. लक्ष्मी का चित्र न मिले जगदम्बा से. లక్ష్మి యొక్క చిత్రం జగదంబతో కలవదు.
चित्र तो अलग अलग है ना, చిత్రాలు అయితే వేరువేరు అయ్యాయి కదా. बिना नक्शों को कुछ भी समझ नहीं सकते. क्या कहा, दुनिया वाले भी कब समझेंगे जब ये चैतन्य नक्शे. మ్యాప్ చిత్రపటాలు లేకుండా ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. ప్రపంచం వారు కూడా ఎప్పుడు అర్థం చేసుకుంటారు, ఎప్పుడైతే ఈ చైతన్యమైన చిత్రపటాలు తయారవుతాయో तैयार हो जाएंगे. అప్పుడు తయారైపోతాయో అప్పుడు. नक्शेबाज అంటారు కదా చాలా పెద్ద చిత్రపటం వారు అని. तो नक्शा बनाएगा तो नक्शेबाज होगा. అయితే మ్యాప్ను తయారు చేసినట్లయితే అప్పుడు చిత్రపటం వారు అవుతారు. वो चैतन्य चित्र संसार में प्रत्यक्ष होंगे, ఆ చైతన్య చిత్రాలు ఎప్పుడైతే ప్రపంచంలో ప్రత్యక్షం అవుతాయో, अपना शो करेंगे, తమ యొక్క షోని చేస్తారో, तो दुनिया भी उन बातों को, అప్పుడు ప్రపంచం కూడా ఆ విషయాలని, ज्ञान की बातों को समझेगी. జ్ఞానం యొక్క విషయాలని అర్థం చేసుకుంటుంది. प्रोजेक्टर में भी कुछ समझ नहीं सकते. ప్రొజెక్టర్లోని కూడా ఏమీ అర్థం చేసుకోలేరు. क्या ఏంటి प्रोजेक्टर क्या होता है? ప్రొజెక్టర్ ఏమవుతుంది? बोलता चालता नहीं है. స్థిరంగా ఉంటుంది, అది నడవదు మరియు మాట్లాడదు. कोई कोई ऐसे होते हैं, కొంతమంది అటువంటి వారు ఉంటారు. क्या अपनी ఏంటి? अवस्था तो बहुत अच्छी बना लेंगे, తమ యొక్క అవస్థనైతే మంచిగా తయారు చేసేసుకుంటారు, लेकिन दूसरों को కానీ వేరే వారికి ज्ञान नहीं सुना सकते. జ్ఞానాన్ని వినిపించలేరు. दूसरों को ज्ञान भी नहीं सुना सकते वेरे और किसी वारी से की- नजर भी नहीं मिला सकते. జ్ఞానాన్ని కూడా వినిపించలేకపోతారు మరియు ఎవరితోని కళ్ళల్లోని కళ్ళు పెట్టి కలుపరు కూడా. बाबा की याद में रह करके బాబా యొక్క యాదులోనే ఉండి किसी को दृष्टि दे, ఎవరికైనా దృష్టిని ఇచ్చినట్లయితే ये भी नहीं कर सकते. ఇది కూడా చెయ్యలేరు. तो वो क्या हो गए? అయితే వారేమైపోయారు? प्रोजेक्टर शो हो गए. ప్రొజెక్టర్ షో అయిపోయింది. बाप कहते हैं प्रोजेक्टर शो भी తండ్రి అంటారు ప్రొజెక్టర్ షో కూడా कुछ समझा नहीं सकता. प्रोजेक्टर ఏమీ కూడా అర్థం చేయించలేరు. शो निमित्त नहीं बनेगा అర్థం చేయించడానికి ప్రొజెక్టర్ షో నిమిత్తంగా అవ్వలేదు, किसी को समझाने की. ఎవరికి అర్థం చేయించడం కోసం. उसमें तो शकल का ही पता नहीं पड़ता है. దానిలోనైతే పోలికలే తెలియవు, पूछ भी नहीं सकते हैं कोई. అడగలేరు కూడా ఎవరు. क्या चैतन्य चित्र होगा तो कुछ पूछेंगे तो बतावेगा. ఏంటి చైతన్య చిత్రం అయినట్లయితే ఏదైనా అడిగినట్లయితే చెప్పగలుగుతుంది. और जड़ चित्र మరియు జడ చిత్రం वो तो बतावेगा भी नहीं. అదైతే చెప్పదు కూడా. और इसके अलावा మరియు దీని ఇది తప్ప बताने वाला साथ में होगा तो बतावेगा. చెప్పేటటువంటి వారు తోడులో ఉన్నట్లయితే చెబుతారు. जड़ चित्र को भी समझाने वाला साथ में कोई गाइड होगा జడ చిత్రాన్ని కూడా అర్థం చేయించేటటువంటి వారు తోడులో ఎవరైనా ఉన్నట్లయితే तो बतावेगा. అప్పుడు చెబుతారు. प्रोजेक्टर शो में మరియు ప్రొజెక్టర్ షోలోని प्रोजेक्टर शो तो उसमें मशीन रखी होती है, ప్రొజెక్టర్ షో దానిలోనైతే మిషన్ అనేది పెట్టబడి ఉంటుంది, वो बोलती है. అది మాట్లాడుతుంది. प्रोजेक्टर शो स्वयं तो बोलता नहीं है. ప్రొజెక్టర్ షో ఏదైతే ఉంటుందో అది స్వయం అయితే మాట్లాడదు. तो बोला అయితే అన్నారు प्रोजेक्टर में तो चित्र देख करके चले जाते हैं. ప్రొజెక్టర్లోనైతే చిత్రాన్ని చూసి तो వెళ్ళిపోతారు. बहुत बच्चों को ख्याल रखना चाहिए. అయితే చాలా మంది పిల్లలకి ఆలోచన అనేది చెయ్యాలి. चलते फिरते నడుస్తూ తిరుగుతూ स्थूल और सूक्ष्म दोनों का ख्याल रखना चाहिए. స్థూలం మరియు సూక్ష్మం రెండింటి యొక్క జాగ్రత్త పెట్టుకోవాలి. एक दो को नुकसान तो नहीं देते हैं. ఒకరికి మరొకరు నష్టాన్ని అయితే చెయ్యరు కదా. फालतू बातें तो नहीं करते हैं. వ్యర్థ విషయాలనైతే మాట్లాడరు కదా. इन बातों का ध्यान रखना है. ఈ విషయాల మీద ధ్యాస అనేది పెట్టుకోవాలి. कोई को भी नुकसान नहीं देना है. ఎవ్వరినీ కూడా నష్టపరచకూడదు. जो चाहिए ఏం కావాలో सो मांग सकते हो. అడగొచ్చు. बच्चे नाराज नहीं हो, పిల్లలు కోపగించుకోకూడదు, नहीं तो उसमें ही ख्याल चलता रहेगा. లేకుంటే దానిలోనే ఆలోచన అనేది నడుస్తూ ఉంటుంది. चल नहीं सकेंगे. नड़वलेरू। बताना चाहिए बाबा
మాటి మాటికి చెప్పాలి, బాబా हम कहाँ भी जरूरत है మాకు ఎక్కడ అవసరం ఉన్నా కూడా तो जा सकते हैं। వెళ్ళొచ్చు। అప్పుడు क्या कहा? ఏమన్నారు? बाबा को బాబాకి ऑफर करेंगे ईश्वरीय सेवा के लिए, ఆఫర్ ని చేసినట్లయితే ఈశ్వరీయ సేవ కోసం बार बार ईश्वरीय सेवा के लिए ऑफर करते रहेंगे तो बाबा भी ऑफरिंग देंगे। మాటి మాటికి ఈశ్వరీయ సేవని చేయడం కోసం ఆఫర్ చేసినట్లయితే బాబా కూడా ఆఫరిన్ చేస్తారు। जो बच्चे ऑफर करेंगे उनको पहले ऑफरिंग देंगे, ఏ పిల్లలైతే ఆఫర్ ని చేస్తారో వారికి ఆఫరిన్ మొదట చేస్తారా, या दूसरों को ऑफरिंग देंगे? లేక వేరే వారికి ఆఫరిన్ అనేది చేస్తారా? जो खुद ऑफर करेंगे ఎవరైతే స్వయం ఆఫర్ ని చేస్తారో उनको ऑफरिंग देंगे। వారికి ఆఫరిన్ అనేది ఇస్తారు। तो बाबा के ख्याल में भी रहेगा, అయితే బాబా యొక్క ఆలోచనలోని కూడా ఉంటుంది। इसलिए बच्चों को हर बात में सर्विसेबल होना चाहिए। అందువలనే పిల్లలకి ప్రతి విషయంలోని సర్వీసేబుల్ అయి ఉండాలి। फरमान बरदार वफादार होना चाहिए। ఆజ్ఞాకారి విశ్వాసపాత్రులై ఉండాలి। क्या? ఏంటి? जो फरमान करे ఏదైతే ఫర్మాన్ ఆజ్ఞ అనేది లభిస్తుందో वो फरमान को मानने वाला बच्चा हो। ఆ ఆజ్ఞని ఒప్పుకునేటటువంటి పిల్లవాడై ఉండాలి। और वफादार, మరియు విశ్వాసపాత్రుడు वफादार होता है వఫాదారి అవుతుంది पति पत्नी के संबंध में। భార్యాభర్తల యొక్క సంబంధంలోని। पत्नी कैसी होनी चाहिए? భార్య ఎలాంటిదై ఉండాలి? वफादार होना चाहिए। విశ్వాసపాత్రిని అయి ఉండాలి। जो पति के प्रति दिल खोल करके रख सके वो दिल किसी और के सामने खोल करके ఎవరైతే భర్త ఎదురుగా మొత్తం మనసునంతా కూడా పెట్టి ఉంటుందో వారు వేరే ఎవ్వరి మీద కూడా न रखे। మనసుని అనేది పెట్టుకోకూడదు। बच्चों को भी मदद करनी है। పిల్లలకి కూడా సహాయాన్ని చేయాలి। क्या? ఏంటి? किसकी मदद करनी है? ఎవరి యొక్క సహాయాన్ని చేయాలి? बच्चों को పిల్లలకి बाप की తండ్రి యొక్క मदद करनी है। సహాయాన్ని प्रदर्शनी में చేయాలి। भी राजाई पानी है। ప్రదర్శనలోని కూడా రాజాయిని పొందాలి। हैं? प्रदर्शनी से राजाई मिल सकती है? ప్రదర్శని ద్వారా రాజాయి అనేది లభించగలుగుతుందా? प्रदर्शनी से प्रजा निकलती है, राजाई मिलेगी। ప్రదర్శని ద్వారా రాజాయి లభిస్తుందా లేక ప్రజలు వెలువడతారా? प्रजा निकलेगी। ప్రజ तो प्रजा వెలువడుతుంది। निकलेगी तो राजाई कैसे मिलेगी? ప్రజలు వెలువడినట్లయితే అప్పుడు రాజాయి అనేది ఎలా లభిస్తుంది? है? प्रजा बनने से राजा बनना। अरे స్టూడెంట్ ఏదో అన్నారు, అరే ये बताया ఇది చెప్పటం జరిగింది। कि प्रजा तो लाखों की तादाद में जब निकलती है तब ప్రజలు ఎప్పుడైతే లక్షల సంఖ్యలోని ఎప్పుడైతే వెలువడతారో అప్పుడు कोई राजा बनता है। ఎవరైనా రాజుగా తయారవుతారు। प्रदर्शनी ने जो सुनाते हैं उस प्रदर्शनी से प्रजा निकलती है। ప్రదర్శనలో ఏదైతే వినిపించడం జరుగుతుందో దాని ద్వారా ప్రజలు వెలువడతారు। तो ढेर सारी अगर जिसने किसी ने प्रदर्शनी सुनाई होगी అయితే చాలా మందికి ఒకవేళ ప్రదర్శనని వినిపించినట్లయితే ఎవరైనా వినిపించి ఉన్నట్లయితే और लाखों प्रजा निकाली होगी మరియు లక్షల ప్రజల్ని తీసినట్లయితే तो वो राजा। అప్పుడు వారు రాజా। जब लाखों प्रजा निकलेगी ఎప్పుడైతే లక్షల ప్రజలు వెలువడతారో అప్పుడు तो वो राजा बन जाएगा। అప్పుడు వారు రాజాగా తయారైపోతారు। ये तो जड़ चित्र की बात हुई। ఇదైతే జడ చిత్రాల యొక్క విషయం అయింది। अब चैतन्य चित्र। ఇప్పుడు చైతన్య చిత్రాలు। चैतन्य चित्र से भी చైతన్య చిత్రాలతోని కూడా जो देखेगा, ఎవరైతే చూస్తారో जो उस चित्र को देखेगा, चैतन्य चित्र को, ఎవరైతే చైతన్య చిత్రాన్ని చూస్తారో वो स्वतः ही आकर्षित हो जाएगा। వారు స్వతహాగానే ఆకర్షితం అయిపోతారు। उसको कुछ सुनाने की भी दरकार వారికి ఎవరికి వినిపించవలసిన అవసరం కూడా ఉండదు। तो बोला प्रदर्शनी అయితే से అన్నారు भी राजाई मिल सकती है। ప్రదర్శని ద్వారా కూడా రాజాయి లభించవచ్చు। कोई कम बात है क्या? ఇదేమైనా తక్కువ విషయమా ఏంటి? चंद्रवंशी वाले जो होंगे చంద్రవంశీ వారు ఎవరైతే ఉంటారో చంద్రవంశీయులు वो स्वर्ग नहीं देख सकते हैं। వారు స్వర్గాన్ని చూడలేరు। क्या कहा? ఏమన్నారు?
चंद्रवंशी वाले చంద్రవంశీయులు स्वर्ग नहीं दे सकते हैं। స్వర్గాన్ని చూడలేరు. अच्छा, అలాగా जो फेल हो जाते हैं वो क्या बनते हैं? ఎవరైతే ఫెయిల్ అయిపోతారో వారు ఏమవుతారు? చంద్రవంశీయులుగా అవుతారు. फेल हो गया, యజ్ఞవాదులు ఎవరు ఫెయిల్ అయిపోయారు? फेल हो गया, రాముడు ఫెయిల్ तो राम అయిపోయారు. फेल हो गया। అయితే రాముడు ఫెయిల్ तो అయిపోయారు. कराची में అప్పుడు కరాచీలోని जो स्वर्गीय संगठन बना ఏదైతే స్వర్గీయ సంఘటన అనేది తయారయ్యిందో बना था ना सन 47 में, हिंदुस्तान पाकिस्तान की लड़ाई हुई थी। 1947లోని స్వర్గీయ సంఘటన అనేది తయారయ్యింది కదా. नरक के बीच स्वर्ग का नजारा बाबा ने बच्चों को दिया। నరకం మధ్యలోని స్వర్గం యొక్క దృశ్యాన్ని బాబా చూపించారు. नरक के बीच स्वर्ग की दुनिया बाबा ने बच्चों को बना के दी ना। నరకం మధ్యలోని స్వర్గం యొక్క దృశ్యాన్ని తయారు చేసి బాబా పిల్లల కోసం ఇవ్వడం జరిగింది కదా. हिंदू मुसलमान सब आपस में खून रेजी कर रहे थे। హిందువులు ముసల్మాన్లు పరస్పరం రక్తపు నదులని ప్రవహింపజేసుకుంటూ వచ్చారు. और बच्चे थोड़े से वहाँ మరియు పిల్లలు అక్కడ కొద్ది మంది आराम से చాలా సుఖంగా रहे पड़े थे। ఉన్నారు. एक बाबा उनके सामने नजरों में रहता था, एक बाबा को याद करते थे। ఒక్క బాబా వారి యొక్క కళ్ళ ఎదురుగా ఉండేవారు. ఒక్క బాబాని వారు యాద్ చేసేవారు. दुनिया में दूसरा कोई याद ही नहीं आता था। ప్రపంచంలోని వేరే ఇంకెవ్వరూ కూడా జ్ఞాపకం కూడా వచ్చేవారు కాదు. तो अवस्था कैसी रहेगी? అప్పుడు అవస్థ అనేది ఎలా ఉంటుంది? है? एकदम टॉप मोस्ट अवस्था थी। ఎగ్దమ్ టాప్ మోస్ట్, పూర్తిగా టాప్ మోస్ట్ అవస్థగా ఉండేది. सतो प्रधान अवस्था थी, जैसी సతో ప్రధాన అవస్థ అయి ఉండేది. में होती है। ఏ విధంగా సత్యుగంలోని ఉంటుందో. तो राम फेल हो गया, అయితే రాముడు ఫెయిల్ అయిపోయాడు. तो स्वर्ग देख सका। అయితే స్వర్గాన్ని చూడగలిగాడా? यज्ञ के आदि में जो యజ్ఞం యొక్క ఆదిలోని ఏదైతే स्वर्ग का सैंपल बाबा ने तैयार किया, స్వర్గం యొక్క శాంపల్ ని బాబా తయారు చేశారో वो स्वर्ग देख सका ఆ స్వర్గాన్ని చూడగలిగారా? है? नहीं देख सका। చూడలేకపోయారు. न राम वाली आत्मा ने देखा, రాముడి యొక్క ఆత్మ కూడా చూడలేదు. మరియు न सीता वाली आत्मा ने देखा। సీత యొక్క ఆత్మ కూడా చూడలేకపోయింది. सीताएं भी दो होती है। సీతలు కూడా ఇద్దరు ఉంటారు. एक सीता को रावण उठा ले जाता है, ఒక సీతనేది पंचतत्वों की बनाई ఒక సీతని రావణుడు తీసుకొని వెళ్ళిపోతాడు, ఏదైతే పంచతత్వాలతో తయారు చేయబడినది ఉంటుందో. जाती है। और एक सीता ओरिजिनल होती है, మరియు మరొక సీత ఒరిజినల్ అయి ఉంటుంది. जो योगाग्नि में रखी जाती है। तुम पावक దానిని యోగాగ్నిలో పెట్టబడి ఉంటుంది. में करो निवास। తుమ్ పావకమే కరో నివాస, నీవు అగ్నిలో నివాసం చెయ్యి. पावक माने పావక్ అనగా अग्नि, అగ్ని. तो वो योगाग्नि में बैठाई जाती है। అయితే ఆమెని యోగాగ్నిలో కూర్చోబెట్టడం జరుగుతుంది. तो जो भी सीताएं हैं नंबर वार, అయితే ఎంతమంది అయితే నెంబర్ వారు సీతలు ఉంటారో वो स्वर्ग వారు స్వర్గాన్ని नहीं देख पाते, क्योंकि राम सीता చూడలేకపోతారు. failure हुए ना, ఎందుకంటే రామసీతలు ఫెయిలియర్ అయిపోయారు కదా. वो स्वर्ग नहीं देख सकते। వారు స్వర్గాన్ని చూడలేకపోతారు. वो మంచిది. राम सीता यज्ञ के आदि में फेल हुए, ఆ రామసీతలు ఎవరైతే యజ్ఞం ఆదిలోని ఫెయిల్ అయిపోయారో, ये अंतिम नजारा जब होगा तब फेल हुए। అయితే ఏదైతే అంతిమ దృశ్యం అనేది ఉంటుందో అప్పుడు ఫెయిల్ అయ్యారా, లేక ఆ సమయంలో ఫెయిల్ అయ్యారా? आदि में फेल हुए। ఆదిలోని ఫెయిల్ అయ్యారు. ऐसा कोई है जो माया से फेल ना होता हो? అటువంటి వారు ఎవరైనా ఉన్నారా ఎవరైతే మాయకి ఫెయిల్ అవ్వకుండా ఉంటారో? ऐसा कोई है सत्युग की आत्मा जो त्रेता में आके चंद्रवंशी न बनती हो? ఎవరైనా అటువంటి వారు ఉన్నారా ఎవరైతే సత్యుగం యొక్క ఆత్మ త్రేతాయుగంలోకి వచ్చి త్రేతాయుగం వారిగా అవ్వరో? है? सब बनती है। అందరూ माने కూడా माया అవుతారు. किसी को छोड़ने वाली అనగా మాయ नहीं है। ఎవరిని విడిచిపెట్టేది तो కాదు. पहले फेल हो जाना वो अच्छा है या बाद में फेल हो जाना अच्छा? అయితే మొదట ఎవరైతే ఫెయిల్ అయిపోతారో అది మంచిదా, లేక తర్వాత ఎవరైతే ఫెయిల్ అవుతారో అది మంచిదా? जो पहले फेल हो गए वो फायदे में रहे, क्योंकि ఎవరైతే మొదట ఫెయిల్ అయిపోయారో వారు లాభంలో ఉంటారు. ఎందుకంటే अनुभवी हो गए, అనుభవి అయిపోయారు. फाइनल में फिर फेल नहीं होंगे।
మళ్ళీ ఫైనల్లో అప్పుడు ఫెయిల్ అవ్వరు. तो అయితే आदि में जो स्वर्ग का नजारा निकला, ఆదిలోని ఏదైతే స్వర్గం యొక్క దృశ్యం అనేది వెలువడిందో వచ్చిందో उस स्वर्ग के नजारे में भले फेलियर होने के कारण नहीं जा सके, ఆ స్వర్గం యొక్క దృశ్యంలోని ఫెయిల్ అయిపోయిన కారణంగా వెళ్ళలేకపోయారు. భలే दोबारा आकर के जब जन्म लेते हैं రెండోసారి వచ్చి ఎప్పుడైతే జన్మని తీసుకుంటారో तो वो आत्माएं लास्ट सो అప్పుడు ఆ ఆత్మలు లాస్ట్ फास्ट चली जाती हैं। ఫాస్ట్ గా వెళ్ళిపోతారు. तो चंद्रवंशी वाले स्वर्ग नहीं देख सकते हैं। అయితే చంద్రవంశీయులు ఎవరైతే ఉంటారో వారు స్వర్గాన్ని చూడలేరు. तो फाइनल नजारे में जो चंद्रवंशी बनेंगे, అయితే ఎవరైతే ఫైనల్ దృశ్యంలోని చంద్రవంశీయులుగా అవుతారో क्या ఏంటి जो चंद्रवंशी बनते हैं ఎవరైతే చంద్రవంశీయులుగా అవుతారో वो स्वर्ग వారు స్వర్గాన్ని नहीं देख सकते। చూడలేరు. चंद्रमा स्वर्ग देखता है? మంచిది. చంద్రుడు స్వర్గాన్ని చూస్తాడా? चंद्रमा कौन है? లేదు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. చంద్రుడు ఎవరయ్యారు? है? దాదా లేఖరాజ్ ब्रह्मा चंद्रमा है ना, దాదా లేఖరాజ్ బ్రహ్మ చంద్రుడయ్యారు కదా. वो स्वर्ग देखता है? వారు స్వర్గాన్ని చూస్తారా? इन आंखों से देखता है? ఈ నేత్రాలతోని చూస్తారా? नहीं देख- जब చూడరు. उनका बाप चंद्रमा ही चंद्रवंशियों का बाप कौन है? ఎప్పుడైతే ఆ చంద్రవంశీయుల యొక్క తండ్రి చంద్రవంశీయుల యొక్క తండ్రి ఎవరయ్యారు? चंद्रमा। चंद्रुడు। कोई स्वर्ग नहीं देखता है तो అతనే उसके बच्चे- స్వర్గాన్ని చూడకపోయినట్లయితే అప్పుడు అతని యొక్క बच्चे तो स्वर्ग देख ही नहीं सकेंगे। పిల్లలైతే స్వర్గాన్ని చూడనే లేరు. तो चंद्रवंशी जो होंगे वो स्वर्ग नहीं देख सकेंगे। అయితే చంద్రవంశీయులు ఎవరైతే ఉంటారో వారు స్వర్గాన్ని చూడలేరు. अब ఇప్పుడు अब यज्ञ के अंदर जो भी बेसिक नॉलेज में है యజ్ఞం లోపల ఏదైతే బేసిక్ లోని ఎంతమంది అయితే ఉన్నారో वो चंद्रमा को याद करते हैं వారు చంద్రుణ్ణి యాద్ చేస్తారా या ज्ञान सूर्य बाप को याद करते हैं? లేక జ్ఞాన సూర్యుడు తండ్రిని యాద్ చేస్తారా? चंद्रमा को याद करते हैं। చంద్రుడిని యాద్ చేస్తారు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. చంద్రుడిని యాద్ చేస్తారు. तो जितने जितने भी दीदी दादी दादाएं चंद्रमा को याद करने वाले हैं, అయితే ఎంతమంది అయితే చంద్రుని యాద్ చేసేటటువంటి దీదీ దాదాలు ఉన్నారో बाबा ने भले मुरलियों में मना किया चंद्रमा को याद नहीं करना, ब्रह्मा को याद नहीं करना, अगर याद భలే బాబా మురళీలోని నిషేధించడం జరిగింది. చంద్రుణ్ణి యాద్ చేయకూడదు, బ్రహ్మని యాద్ చేయకూడదు. करेंगे तो पतित बन पड़ेंगे। బ్రహ్మని యాద్ చేసినట్లయితే పతితంగా అయిపోవడం జరుగుతుంది. मानो तुम्हारा पद అనగా మీ యొక్క పదవి नीचा हो जाएगा। నీచమైపోతుంది. तो उन्होंने नहीं माना। అయితే వారు नहीं माना तो ఒప్పుకోలేదు. अंजाम क्या होता है ఒప్పుకోకపోయినట్లయితే దాని యొక్క పరిణామం అనేది ఏమవుతుంది? कि जो जो ब्रह्मा को याद करने वाले हैं वो शरीर छोड़ते हैं, ఎవరెవరైతే బ్రహ్మని స్మృతి చేసేటటువంటి వారు ఉన్నారో వారు శరీరాన్ని విడిచిపెడతారు. तो उनका అప్పుడు వారి యొక్క काले मौत होता है। అకాల काले మృత్యు मौत होता అవుతుంది. है, शरीर छोड़ते हैं, అకాల మృత్యు అవుతుంది, శరీరాన్ని విడిచిపెడతారు. फिर उनको सूक्ष्म शरीर धारण అప్పుడు వారికి సూక్ష్మ శరీరాన్ని ధారణ అనేది करना पड़ रहा है। చేయాల్సి వస్తుంది. ब्रह्मा को सूक्ष्म शरीर धारण करना पड़ा, ఏ విధంగా అయితే బ్రహ్మకి సూక్ష్మ శరీరాన్ని ధారణ చేయవలసిన అవసరం అనేది వచ్చిందో वैसे उनको सूक्ष्म అయితే విధంగా వారికి కూడా సూక్ష్మ శరీరాన్ని शरीर धारण करके సూక్ష్మ శరీరాన్ని ధారణ చేసి वो किसी में प्रवेश करेंगे। వారు ఎవరిలోనైనా ప్రవేశితం అనేది చేయగలుగుతారు. क्या? ఏంటి? लेकिन अपनी आंखों से स्वर्ग కానీ తమ నేత్రాలతోని స్వర్గాన్ని नहीं देख सकेंगे। చూడలేరు. तो चंद्रवंशी वाले स्वर्ग नहीं देख सकते हैं। అయితే చంద్రవంశీయులు ఎవరైతే ఉంటారో వారు స్వర్గాన్ని చూడలేరు. कम पढ़ाई है तो सतयुग में जा ही नहीं सकते, తక్కువ చదువు ఉన్నట్లయితే అప్పుడు సత్యయుగంలోకి వెళ్ళనే లేరు. क्योंकि बाबा जो इस सतयुग की बात करते हैं ఎందుకంటే బాబా ఏ సత్యయుగం కోసం అయితే చెబుతారో वो 16 कला संपूर्ण सतयुग की बात करेंगे, అది 16 కళల సత్యయుగం కోసం మాట్లాడతారా? माना उससे भी ऊंची कोटि का जो संगम युगी स्वर्ग है उसकी बात करते हैं, లేక దానికంటే కూడా ఉన్నతమైనది ఏదైతే సంగమయుగి స్వర్గం ఉంటుందో దానికోసం ఆ విషయం కోసం చెబుతారా, మాట్లాడతారా? नर से नारायण बनने वाले संगम युग की बात करते हैं, स्वर्गीय सुख की।
నరుడి నుంచి నారాయణుడిగా అయ్యేటటువంటి స్వర్గీయ సుఖం కోసం మాట్లాడతారా? या उस स्थूल सुख की बात करते हैं? లేక ఆ స్థూలమైన సుఖం కోసం మాట్లాడతారా? बाप जो लक्ष्य देते हैं, తండ్రి वो तो ఏదైతే उस లక్ష్యాన్ని जीवन का ఇస్తారో लक्ष्य देते हैं అది ఏ జీవనం కోసం లక్ష్యాన్ని ఇస్తారంటే జీవితం కోసం जिसका गायन और पूजन द्वापर युग में भी होता है। దాని యొక్క గాయనం పూజ అనేది ద్వాపర యుగంలోని కూడా అవుతుంది. द्वापर युग में सतयुग के नारायणों का कोई गायन पूजन है? ద్వాపర యుగంలోని సత్యుగి నారాయణుడు మరియు నారాయణి యొక్క గాయనం పూజ అనేది ఏమైనా ఉంటుందా? सतयुग के नारायणों का कोई गायन पूजन नहीं। సత్యుగి నారాయణుల యొక్క ఏమి పూజ గాయనం అనేది ఉండదు. वहाँ जो भी गायन पूजन सतयुग में वो द्वापर कलयुग में होता है, అక్కడ ఏదైతే గాయనం పూజనం అనేది ద్వాపర కలియుగంలోని అవుతుందో वो संगम युग की संपन्न स्टेज का होता है। అది సంగమయుగి సంపన్న స్టేజ్దే అవుతుంది. तो संगम युग की संपन्न स्टेज में అయితే సంగమయుగి సంపన్న స్టేజ్లోని పరమాత్మ తండ్రి వచ్చి जो ज्ञान सुनाया ఏదైతే జ్ఞానాన్ని వినిపించారో और ज्ञान सुना के संपन्न बनाया, మరియు జ్ఞానాన్ని వినిపించి సంపన్నంగా తయారు చేశారో वो संपन्न होने के बाद वो आत्माएं ఆ సంపన్నం అయిపోయిన తర్వాత ఆత్మలు संपन्न स्टेज के आधार पर जो चित्र तैयार करती है సంపన్న స్టేజ్ ఆధారంగా చిత్రాలని తయారు చేస్తుంది. अपना, తమవి उसकी महिमा गायन पूजन వాటి యొక్క మహిమ గాయనం పూజ शास्त्रों में శాస్త్రాలలోని ద్వాపరయుగం నుండి అవుతూ వచ్చాయి. तो कम पढ़ाई है అయితే తక్కువ చదువు అయినట్లయితే सतयुग में नहीं जा सकते। అప్పుడు సత్యుగంలోకి వెళ్ళలేరు. चंद्रमा को याद करते हैं तो जितने ఓం శాంతి. విసిడి నంబర్ 288 యొక్క 2వ పార్ట్. जितने भी दीदी दादी दादाएं चंद्रमा को याद करने वाले हैं, ఎంతమంది అయితే దీది దాది దాదాలు ఉన్నారో చంద్రమాని యాద్ చేసేటటువంటి వారు बाबा ने भले मुरलियों में मना किया चंद्रमा को याद नहीं करना, బాబా భలే మురళీలోని నిషేధించడం జరిగింది. ఏమనంటే చంద్రమా బ్రహ్మని యాద్ చెయ్యొద్దు అని. ब्रह्मा को याद नहीं करना, अगर याद करेंगे तो पतित बन पड़ेंगे। ఒకవేళ యాద్ చేసినట్లయితే పతితంగా అయిపోవటం జరుగుతుంది. माना तुम्हारा पद అనగా మీ యొక్క పదవి नीचा हो जाएगा, నీచమైపోతుంది. तो उन्होंने नहीं माना। కానీ వారు ఒప్పుకోలేదు. नहीं माना तो अंजाम क्या होता है ఒప్పుకోకపోతే పరిణామం ఏమవుతుంది? कि जो जो ब्रह्मा को याद करने वाले हैं वो शरीर छोड़ते हैं, అయితే ఏమనంటే ఎవరెవరైతే బ్రహ్మని స్మృతి చేసేవారు ఉంటారో వారు శరీరాన్ని విడిచిపెట్టడం జరుగుతుంది. तो उनका అయితే వారి యొక్క अकाल मौत होता है। అకాల మృత్యు అవుతుంది. अकाल मौत होता है, शरीर छोड़ते हैं, అకాల మృత్యు అవుతుంది, శరీరాన్ని విడిచిపెడతారు. फिर उनको सूक्ष्म शरीर धारण మళ్ళీ వారికి సూక్ష్మ శరీరాన్ని ధారణ చేయవలసి వస్తుంది. जैसे ब्रह्मा को सूक्ष्म शरीर धारण करना पड़ा, ఏ విధంగాను అంటే బ్రహ్మకి సూక్ష్మ శరీరాన్ని ధారణ చేయాల్సి వచ్చిందో वैसे उनको सूक्ष्म అదే విధంగా వారికి కూడా సూక్ష్మ శరీరాన్ని शरीर धारण करके సూక్ష్మ శరీరాన్ని ధారణ చేసి वो किसी में प्रवेश करेंगे। వారు వేరే వారిలోని ఎవరిలోనో ప్రవేశిస్తారు. क्या? ఏంటి? लेकिन अपनी आंखों से स्वर्ग కానీ తమ నేత్రాలతో స్వర్గాన్ని नहीं देख सकेंगे। చూడలేకపోతారు. तो चंद्रवंशी वाले स्वर्ग नहीं देख सकते हैं। అయితే చంద్రవంశీయులు ఎవరైతే ఉంటారో వారు స్వర్గాన్ని చూడలేరు. कम पढ़ाई है తక్కువ చదువు అయినట్లయితే तो सतयुग में जा ही नहीं सकते। అప్పుడు సత్యుగంలోకి వెళ్ళలేరు. बाबा जो इस सतयुग की बात करते हैं ఎందుకంటే బాబా ఏ సత్యుగం కోసం అయితే మాట్లాడతారో वो 16 कला संपूर्ण सतयुग की बात करेंगे। అది 16 కళల సంపూర్ణ సత్యుగం కోసం మాట్లాడతారా? माना उससे भी ऊंची कोटि का जो संगम युगी स्वर्ग है उसकी बात करते हैं। అనగా దానికంటే కూడా ఉన్నతమైన ఏదైతే సంగమయుగి స్వర్గం ఉందో దానికోసం మాట్లాడతారా? नर से नारायण बनने वाले संगम युग की बात करते हैं, स्वर्गीय सुख की। నరుడి నుంచి నారాయణుడిగా అయ్యేటటువంటి స్వర్గం కోసం స్వర్గీయ సుఖం కోసం మాట్లాడతారా? या उस स्थूल सुख की बात करते हैं। లేక ఆ స్థూల సుఖం కోసం మాట్లాడతారా?
बाप जो लक्ष्य देते हैं తండ్రి ఏదైతే లక్ష్యాన్ని ఇస్తారో वो तो उस जीवन का लक्ष्य देते हैं అదైతే ఏ జీవనం కోసం లక్ష్యాన్ని ఇవ్వడం జరుగుతుందంటే జీవితం కోసం जिसका गायन और पूजन द्वापर युग में भी होता है। దాని యొక్క గాయనం పూజ అనేది ద్వాపర యుగంలోని కూడా అవుతుందో द्वापर युग में सत्युग के नारायणों का कोई गायन पूजन है? ద్వాపర యుగంలోని సత్యుగి నారాయణులు ఎవరైతే ఉంటారో వారికి గాయనం పూజ అది ఏదైనా ఉందా? सत्युग के नारायणों का कोई गायन पूजन नहीं। సత్యుగి నారాయణులు ఎవరైతే ఉంటారో వారికి ఏ గాయనం పూజ కూడా ఉండదు. वहाँ जो भी गायन पूजन सत्युग में वो द्वापर कलयुग में होता है అక్కడ ఏదైతే గాయనం పూజ అనేది సత్యుగంలోని అవుతుందో वो संगम युग की संपन्न स्टेज का होता है। అది సంగమ యుగం యొక్క సంపన్న స్టేజ్ ఇది అవుతుంది. तो संगम युग की संपन्न स्टेज में అయితే సంగమయుగి సంపన్న స్టేజ్ లోని परमात्मा बाप ने आकर के పరమాత్మ తండ్రి వచ్చి जो ज्ञान सुनाया ఏదైతే జ్ఞానాన్ని వినిపించారో और ज्ञान सुना के संपन्न बनाया మరియు జ్ఞానాన్ని వినిపించి సంపన్నంగా తయారు చేశారో वो संपन्न होने के बाद वो आत्माएं ఆ సంపన్నం అయిన తర్వాత ఆత్మలు संपन्न स्टेज के आधार पर जो चित्र तैयार करती हैं సంపన్న స్టేజ్ ఆధారంగా ఏవైతే చిత్రాలను తయారు చేస్తుందో ఆత్మలు अपना తమ యొక్క उसकी महिमा गायन पूजन దాని యొక్క మహిమ గాయనం పూజ शास्त्रों में శాస్త్రాలలోని ద్వాపర యుగం నుండి అవుతుంది. तो कम पढ़ाई है అయితే తక్కువ చదువు అయినట్లయితే సత్యుగంలోకి వెళ్ళలేరు. पढ़ाई पूरी है చదువు పూర్తిగా ఉన్నట్లయితే అప్పుడు सतयुग में जा सकेंगे। సత్యుగంలోకి వెళ్ళగలుగుతారు. इसका मतलब क्या हुआ దీని అర్థం कि ఏమైంది? संगम युगी स्वर्ग में कितनी आत्माएं जाएंगी? సంగమయుగి స్వర్గంలోకి ఎంతమంది ఆత్మలు వెళ్ళగలుగుతారు? 4.5 लाख जाएंगे। 4.5 లక్షలు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. 4.5 లక్షల ఆత్మలు వెళ్తారు సత్యుగంలోకి. बाकी जितने भी होंगे సంగమయుగి స్వర్గంలోని वो सब स्वर्ग में जाके जन्म लेंगे। మిగతా వారందరూ ఎవరైతే ఉంటారో వారు స్వర్గంలోకి వెళ్లి జన్మ తీసుకుంటారు. संगम युगी स्वर्ग है जो बाप आकर के तैयार करते हैं, बाप आकर के जहाँ वर्षा देते हैं సంగమయుగి స్వర్గం ఏదైతే తండ్రి వచ్చి తయారు చేస్తారో తండ్రి వచ్చి దానిని స్థాపన చేస్తారో वो स्वर्ग ఆ స్వర్గం बच्चे के रूप में जन्म लेने वाले बच्चों को పిల్లల రూపంలో జన్మని తీసుకునేటటువంటి పిల్లలకి नहीं मिलेगा। क्यों? లభించదు. क्योंकि उनको ఎందుకంటే प्राप्ति किससे होगी? వారికి ప్రాప్తి అనేది ఎవరి ద్వారా అవుతుంది? उनको प्राप्ति भगवान से होगी వారికి ప్రాప్తి అనేది భగవంతుడి ద్వారా లభిస్తుందా या लेका? देवी देवताओं से होगी? దేవీ దేవతల ద్వారా देवी అవుతుందా? देवताओं से होगी దేవీ దేవతల ద్వారా అవుతుంది. तो फर्क पड़ जाएगा। అయితే తేడా అనేది వచ్చేస్తుంది. बाप ने जो ऊंचे से ऊंचा लक्ष्य दिया है, ऊंचे से ऊंचे बाप ने తండ్రి ఏదైతే ఉన్నతమైన లక్ష్యాన్ని ఇచ్చారో वो प्राप्ति के लायक ఆ ప్రాప్తి యొక్క అర్హులుగా नहीं बन सकेंगे। తయారవ్వలేరు. तो जरूर उन्होंने कम पढ़ाई पढ़ी होगी। అయితే తప్పకుండా వారు తక్కువ చదువుని చదివి ఉండి ఉంటారు. पूरी पढ़ाई పూర్తిగా नहीं पढ़ी, చదువుని बीच చదవలేదు. में चले गए మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. तो बीच में चले जाने के कारण उनको प्राप्ति भी అప్పుడు మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయిన కారణంగా వారికి ప్రాప్తి కూడా अधूरी होती है। సగం అవుతుంది. कम पढ़ाई वाले सतयुग में जा नहीं सकेंगे। తక్కువ చదువు వారు సత్యుగంలోకి వెళ్ళలేరు. बच्चों को तो नई दुनिया स्वर्ग में जाने के लिए पुरुषार्थ करना है। పిల్లలకైతే కొత్త ప్రపంచం సత్యుగంలోకి వెళ్ళడం కోసం పురుషార్థమని చెయ్యాలి. क्या कहा ఏమన్నారు? है? कौन सी नई दुनिया? ఏ కొత్త ప్రపంచం? कोई कहे सतयुग का दूसरा जन्म भी तो नई दुनिया है। ఎవరైనా ఒకవేళ అనినట్లయితే ఏమనంటే సత్యుగం యొక్క రెండవ జన్మ కూడా కొత్త ప్రపంచం అయ్యింది కదా. अरे कुछ न कुछ पुराना तो हुआ। అరే ఎంతో కొంత పురాతనం అయితే అయ్యింది కదా. कोई कहेंगे पहला जन्म सतयुग का, ఎవరైనా ఒకవేళ అనినట్లయితే ఏమనంటే సత్యుగం యొక్క మొదటి జన్మ जो राधा कृष्ण जैसे बच्चे बनेंगे ఎవరైతే రాధాకృష్ణుల లాంటి పిల్లలు తయారవుతారో वो भी तो नई दुनिया है। అది కూడా కొత్త ప్రపంచం అయ్యింది కదా. हैं? संगम नई दुनिया तो है, కొత్త ప్రపంచం అయితే 16 అయ్యింది. कला संपूर्ण तो है, 16 కళల సంపూర్ణమైనది అయితే అయ్యింది. लेकिन उतरती कला का युग है। కానీ దిగే కళల యొక్క యుగం అయ్యింది. क्या? ఏంటి? जैसे ही राधा कृष्ण गद्दी पर बैठेंगे ఎలా అయితే రాధాకృష్ణులు గద్దె మీద కూర్చోవటం జరుగుతుందో సింహాసనం మీద उनके हाथ में सत्ता आवेगी వారి చేతుల్లోకి సత్తా అనేది వస్తుంది. और वैसे ही उतरती कला అదే విధంగా
దిగే కళ शुरू हो जाएगी। ప్రారంభమైపోతుంది. तो वहां जन्म लेने वाले भी श्रेष्ठ है? అయితే అక్కడ జన్మని తీసుకునేటటువంటి వారు కూడా శ్రేష్టమైన వారు అవ్వలేదు. तो तुम बच्चों को तो नई दुनिया स्वर्ग में जाने के लिए पुरुषार्थ करना है। అయితే మీకైతే కొత్త ప్రపంచం నయి దునియాలోకి కొత్త ప్రపంచంలోకి వెళ్ళేటటువంటి పురుషార్థమని చెయ్యాలి. कहाँ जाने के लिए पुरुषार्थ करना है? ఎక్కడికి వెళ్ళేటటువంటి పురుషార్థమని हद के చెయ్యాలి? स्वर्ग में या बेहद के स्वर्ग में? హద్దు యొక్క స్వర్గంలోక లేక బేహద్దు యొక్క స్వర్గంలోక? हद के स्वर्ग में तो चले ही जाएंगे। హద్దు యొక్క స్వర్గంలోకి అయితే వెళ్ళిపోవటం జరుగుతుంది. अगर बेहद का पुरुषार्थ संपन्न होगा, बेहद का स्वर्ग ఒకవేళ బేహద్దు యొక్క పురుషార్థం అనేది సంపన్నం అయినట్లయితే कौन सा होता है? బేహద్దు యొక్క పురుషార్థం ఏమవుతుంది? है? संगम है वो। సంగమయుగి స్వర్గం అని చెప్పి స్టూడెంట్ అన్నారు. సంగమయుగమా? हाँ, उसकी परिभाषा बताओ దాని యొక్క పరిభాష कि చెప్పండి. बेहद का स्वर्ग क्या है? బేహద్దు యొక్క స్వర్గం ఏంటి అనేది, स्वर्ग का अर्थ क्या बताया? స్వర్గం యొక్క అర్థాన్ని ఏం చెప్పడం జరిగింది? स्व माने आत्मा, స్వ అనగా ఆత్మ అని చెప్పి స్టూడెంట్ అన్నారు. స్వ అనగా ఆత్మ, ग माने గా అనగా जो వెళ్ళింది. आत्मिक स्टेज में चला जाता है ఎవరైతే ఆత్మిక స్థితిలోకి వెళ్ళిపోతారో वो ही संगमी की स्वर्ग में आ सकता है। వారే సంగమయుగి స్వర్గంలోకి రాగలుగుతారు. अगर आत्मिक स्टेज न पकड़ी, ఒకవేళ ఆత్మిక స్థితిని పట్టుకోకపోయినట్లయితే कुछ न कुछ देहभान रह गया और शरीर ఎంతో కొంత దేహభానం అనేది ఉండిపోతుందో, छूट गया, శరీరం అనేది విడిచిపెట్టడం జరుగుతుందో, तो जाकर के कम कलाओं वाले स्वर्ग में అప్పుడు వెళ్ళి తక్కువ కళల యొక్క స్వర్గంలోని जन्म होगा। జన్మ అవుతుంది. तो जो बेहद के स्वर्गवासी बनेंगे అయితే బేహద్దు స్వర్గవాసీలుగా ఎవరైతే అవుతారో वो बेहद के स्वर्ग में వారు బేహద్దు जाएंगे యొక్క ही స్వర్గంలోకి और बेहद के వెళ్ళడం पुरुषार्थी జరుగుతుంది. स्वर्गवासी बनने के नहीं बनेंगे ఒకవేళ బేహద్దు పురుషార్థి స్వర్గవాసిగా అవ్వకపోయినట్లయితే तो उस स्वर्ग में भी जाने में घाटा అప్పుడు ఆ స్వర్గంలోకి కూడా వెళ్ళడంలోని నష్టం అనేది पड़ेगा। పడిపోతుంది. तो नई दुनिया स्वर्ग में जाने के लिए पुरुषार्थ करना है। అయితే కొత్త ప్రపంచంలోకి వెళ్ళేటటువంటి పురుషార్థమని చెయ్యాలి. प्रदर्शनी में ध्यान रखना चाहिए ప్రదర్శనీలోని ధ్యాస పెట్టాలి. कि कोई नुकसान आदि करने वाला तो नहीं है। ఎవరు నష్టపరిచేవారైతే రాలేదు కదా. क्या ఏంటి, कोई प्रदर्शनी में ऐसे घुस पड़ते हैं కొంతమంది ప్రదర్శనీలోని కూడా ఇటువంటి వారు దూరిపోతూ ఉంటారు. कि चित्रों की तोड़ फोड़ कर देते हैं। వారు చిత్రాలని విరిచేయటం అది చేస్తూ ఉంటారు. क्या ఏంటి, करते हैं कि नहीं? చేస్తారా లేక చెయ్యరా? आज समाजी वगैरह घुस पड़े, ఆర్య సమాజీలు మరియు మొదలుగొన్న వారు దూరిపోయేవారు. बेसिक नॉलेज में जब चित्रों की प्रदर्शनी दिखाई जा रही थी బేసిక్ నాలెడ్జ్ లో ఎప్పుడైతే చిత్రాల యొక్క ప్రదర్శన అనేది చూపించడం జరిగిందో तो उन्होंने चित्रों में आग ही लगा दी। వారైతే చిత్రాలకి అగ్గి అంటించేయటం జరిగింది. तो क्या ध्यान रखना पड़े అయితే ఏం ధ్యాస పెట్టవలసి వస్తుంది? कि चित्रों को कोई नुकसान न पहुंचा दे। ఏమనంటే చిత్రాలని ఎవరు కూడా నష్టం అనేది చేకూర్చకుండా ఉండేందుకు. अच्छा, वो तो जड़ चित्रों की बात हुई। మంచిది, అదైతే జడ చిత్రాల యొక్క విషయం అయ్యింది. या फिर మళ్ళీ ఇక్కడ चैतन्य चित्रों की बात है। नंबर इकड़ा- 1 चैतन्य चित्र संसार చైతన్య చిత్రాల యొక్క విషయం అయింది. నెంబర్ 1 చైతన్య చిత్రాలు ప్రపంచం ఎదురుగా में प्रत्यक्ष होंगे। पहले ప్రత్యక్షం అవుతారు. ब्राह्मणों की दुनिया में प्रत्यक्ष होते हैं। మొదట బ్రాహ్మణ ప్రపంచంలోని ప్రత్యక్షం అవుతారు. तो जो भी चैतन्य चित्र प्रत्यक्ष होते हैं नंबर 1, అయితే ఏవైతే చైతన్య చిత్రాలు నెంబర్ వారుగా ప్రత్యక్షం అవుతారో उनके लिए विशेष ध्यान रखना चाहिए उनकी सुरक्षा का। क्या వారి కోసం విశేషమైన సురక్ష అనేది పెట్టాలి. ఏంటి, कि उनको कोई नुकसान न पहुंचा दे। ఏమనంటే వారిని ఎవ్వరు కూడా ఏమీ చేయకుండా, ఏమీ నష్టం అనేది చేయకుండా ఉండేందుకు. अभी तो तुम्हारे सब दुश्मन है। ఇప్పుడైతే మీకు అందరూ శత్రువులు అయ్యారు. क्या ఏంటి,
ऐसे नहीं कि सिर्फ आर्य समाजी ही दुश्मन है। అలా ఏమీ కాదు కేవలం ఆర్య సమాజీయులే మీ యొక్క శత్రువులు అయ్యారు అని. या बाहर की दुनिया वाले ही दुश्मन है। బయట ప్రపంచంలో ఉండేటటువంటి వారే శత్రువులు అయ్యారు అని. या ब्राह्मणों की दुनिया में जो यादव और कौरव संप्रदाय है वो ही दुश्मन है। లేక బ్రాహ్మణ ప్రపంచంలో ఉండేటటువంటి యాదవులు కౌరవులు ఉన్నారో వారే శత్రువులు అయ్యారు అని. नहीं, కాదు. अभी तो एडवांस पार्टी में भी ఇప్పుడైతే అడ్వాన్స్ పార్టీలోని కూడా दूसरे धर्म की बीज रूप आत्माएं जो घुसी हैं वो भी వేరే వేరే ధర్మానికి సంబంధించిన ఆత్మలు దూరు ఎవరైతే ఉన్నారో వారు కూడా वो हमारे सबसे बड़े दुश्मन। వారు మన యొక్క ముఖ్యంగా మన యొక్క పెద్ద శత్రువులు అయ్యారు. बहुत दुश्मनी कर रही है। చాలా శత్రుత్వం అనేది చేస్తున్నారు. देखो చూడండి, बेसिक नॉलेज में బేసిక్ నాలెడ్జ్లోని एडवांस पार्टी का అడ్వాన్స్ పార్టీని बेसिक नॉलेज वाले कुछ भी नहीं बिगाड़ सके। అడ్వాన్స్ పార్టీని ఏమీ కూడా చేయలేకపోయారు. 76 से एडवांस पार्टी शुरू हुई 1976 నుండి అడ్వాన్స్ పార్టీ అనేది ప్రారంభమయ్యింది. और तब से लेकर के 98 तक అప్పటి నుంచి తీసుకొని 28 వరకు 77 में संपूर्णता वर्ष 76లో సంపూర్ణతా సంవత్సరం और 98 तक कितने साल हुए? మరియు 28 వరకు ఎన్ని సంవత్సరాలు అయ్యాయి? 20 साल 21 साल 20 సంవత్సరాలు 21 సంవత్సరాలు 21 सालों में तुम्हारा कोई बाल बांका नहीं कर सका। 21 సంవత్సరాలలోని మీది ఎవ్వరు కూడా ఏమీ చేయలేకపోయారు. और 98 में अगर किसी ने बिगाड़ किया 28లోని ఒకవేళ ఎవరైనా ఏదైనా నష్టం చేశారు అంటే तो अंदर वाले ने किया या बाहर वाले ने किया? 1998లో ఎవరైనా ఏమైనా చేశారు అంటే అది బీకే వాళ్ళు చేశారా లేక లోపల ఉండేటటువంటి వారు చేశారా? अंदर की एडवांस లోపల ఉండేటటువంటి వారు చేశారు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. पार्टी वाले ही दुश्मन बन गए। లోపల ఉండేటటువంటి అడ్వాన్స్ పార్టీ వారు కూడా శత్రువులుగా అయిపోయారు. वो प्रदर्शनी के अंदर घुस गए। వారు ప్రదర్శని లోపల దూరిపోయారు. तो इस बात का ध्यान रखना है कि कोई ऐसे तो नहीं घुस गए। అయితే ఈ విషయం మీద చాలా ధ్యానం అనేది పెట్టాలి. ఏమనంటే లోపల ఉండేటటువంటి వారు ఎవరు అటువంటి వారైతే దూరిపోలేదు కదా. सब శత్రువులు तुम्हारे दुश्मन है। అందరూ మీ యొక్క శత్రువులు అయ్యారు. अंदर वाले भी बाहर वाले भी। లోపల ఉండేటటువంటి వారు కూడా మరియు బయట ఉండేటటువంటి వారు కూడా बहुत ध्यान रखना पड़े। చాలా ధ్యానం అనేది పెట్టవలసిన అవసరం అనేది ఉంటుంది. फिर बाद में सारे ही मित्र बन जाएंगे। తర్వాత అందరూ కూడా మిత్రులుగా తయారైపోతారు. क्या ఏంటి क्या बोला? ఏమన్నారు? सारी दुनिया तुम्हारा दुश्मन बनेगी लेकिन बाप को మొత్తం ప్రపంచం అంతా కూడా మీ శత్రువులుగా అవుతుంది కానీ తండ్రిని नहीं भूलना। మరిచిపోవద్దు. ये है सब। ఇది అయ్యింది షరతు. भले दुश्मन बनती रहे हम, భలే శత్రువులుగా అయిపోతూ ఉన్నా కూడా पर हम समझेंगे हमारा दुश्मन कोई है ही नहीं। అప్పుడు మనం అనుకోవాలి మన శత్రువులు ఎవ్వరు కూడా లేరు అని. जब बाप हमारा मित्र है తండ్రి మన యొక్క మిత్రుడు అయినట్లయితే तो सब आत्मा आत्मा అప్పుడు ఆత్మలందరూ కూడా ఆత్మ हमारे भाई भाई है। మన యొక్క సోదరుడు సోదరుడు. सो सब अपना अपना हिसाब किताब पूरा कर रहे हैं। అందరూ తమ తమ లెక్కాచారాలని పూర్తి చేసుకుంటున్నారు. 63 जन्मों के हिसाब किताब तो है ना। 63 జన్మల యొక్క లెక్కాచారాలు కూడా ఉన్నాయి కదా. क्या हिसाब किताब है? ఏమి లెక్కాచారాలు అయ్యాయి? अरे कृष्ण को किसी ने जेल में डलवाया हो, कृष्ण ने पूर्व जन्म में राजा बना होगा। जब కృష్ణుణ్ణి అరే ఎవరో జైల్లో వేశారు అంటే కృష్ణుడు ఎప్పుడైతే రాజుగా అయ్యి ఉండి ఉంటాడో कृष्ण రాధాకృష్ణులు ఎప్పుడైతే రాజులుగా అయ్యి ఉండుంటారో तो किसी को जेल में डलवाया होगा। వారు కూడా ఎవరినో జైల్లోని పెట్టించి ఉంటారు. तो वो हिसाब किताब नहीं पूरा करेगा। అయితే వారు లెక్కాచారాన్ని పూర్తి చేసుకోరా? राजा है तो बहुत उल्टा उल्टा काम करते थे। రాజులైతే చాలా ఉల్టా వ్యతిరేక పనుల్ని చేసేవారు. सत्य असत्य कुछ भी नहीं देखते थे। अपनी సత్యాన్ని అసత్యాన్ని అస్సలు చూసేవారు కాదు. मनमानी करने लग पड़ते थे। తమదే నడిపిస్తూ ఉండేవారు. तो अगर जिन्होंने कुछ ऐसा किया होगा
అయితే ఎవరైతే తమది ఆ విధంగా చేశారో तो वो अपना हिसाब किताब पूरा करेंगे ही ना। అయితే తమ యొక్క లెక్కాచారాన్ని పూర్తి చేసుకుంటారు కదా। तो हिसाब किताब पूरा हो रहा है। అయితే లెక్కాచారం అనేది పూర్తి అవుతూ ఉంది। पूर्व जन्म में पूर्व जन्म किसी लोने राजा ने ఏ రాజైనా अपने राज्य में से किसी को नाजायज तरीके से धक्का देके बाहर निकाला होगा। తమ రాజ్యం నుండి చాలా నియమానికి విరుద్ధంగా బయటకు తీసి ఉండి ఉంటారు। तो उसका हिसाब किताब नहीं होगा पूरा అయితే దాని యొక్క లెక్కాచారం అనేది పూర్తి అవ్వదా? है? तो संगम युग में इस समय అయితే సంగం యుగంలోని ఈ సమయంలోని जो अपने आश्रम की चार दीवारी से धक्का दे करके बाहर निकाल देते हैं, తమ యొక్క ఆశ్రమం ఏదైతే ఉందో ఆ 4 గోడల మధ్య నుండి బయటికి తోసి తీసేసినట్లయితే सच्ची बात सुनाने पर भी बाहर निकाल लेते हैं, సత్యమైన విషయాన్ని వినిపించినా కూడా బయటికి తీసేసినట్లయితే तो क्या समझना चाहिए? అప్పుడు ఏమనుకోవాలి? ये हमारे दुश्मन नहीं है, వీరు మన శత్రువులు కాదు, वास्तव में इनके साथ पूर्व जन्म में हमने दुश्मनी की थी। వీరు మన శత్రువులు కాదు, నిజానికి పూర్వ జన్మల్లోని మనం వీరితోని శత్రుత్వాన్ని పెట్టుకున్నాము। क्या ఏంటి? इस जन्म में तो ये हमारे भाई हैं। ఈ జన్మలోనైతే వీరు మన యొక్క సోదరుడయ్యారు। ये इस बात की, इस ज्ञान की गहराई को नहीं समझते हैं। వీరు ఈ విషయం యొక్క లోతుల్ని అర్థం చేసుకోరు। जब समझ जाएंगे ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో तो ये भी हमारे सहयोगी बन जाते हैं। అప్పుడు వీరు కూడా మన యొక్క సహయోగిలుగా అయిపోతారు। तो अभी तो तुम्हारे सब दुश्मन हैं, అయితే ఇప్పుడైతే అందరూ కూడా మీ శత్రువులు అయ్యారు, फिर बाद में तुम्हारे सारे ही मित्र बन जाएंगे। తరువాత అందరూ మీ యొక్క మిత్రులుగా తయారైపోతారు। क्या? ఏంటి? जो अभी जान लेवा दुश्मन है ఇప్పుడు ఎవరైతే ప్రాణాన్ని తీసేటటువంటి శత్రువులు ఉన్నారో वो तुम्हारी వారు మీ యొక్క जान के रक्षक बन जाएंगे। ప్రాణానికి రక్షకులుగా అయిపోతారు। क्या दिखाते हैं? ఏం చూపిస్తారు? विष्णु जब शेषशाही सैया पर सोया हुआ होता है, लेटा విష్ణువు हुआ होता है, ఎప్పుడైతే శేషశయ్య మీద పడుకొని ఉంటారో పవలిస్తారో तो उसकी रक्षा करने वाले कौन दिखाए जाते हैं? అప్పుడు అతని యొక్క రక్షణ అనేది చేసేటటువంటి వారిని ఎవరిని చూపిస్తారు? नाग, सर्प। నాగ్, సర్పాలుని। सर्प तो डस लेता है तो आदमी मर जाता है। సర్పాలైతే మనుషుల్ని కాటు వేస్తాయి, మనుషులు చనిపోతారు। है? तो ऐसे सर्प भी అయితే అటువంటి సర్పాలు కూడా जो जानलेवा दुश्मन होते हैं, ఏవైతే ప్రాణాన్ని తీసేటటువంటి శత్రువులై ఉంటారో वो भी అవి కూడా रक्षा करने वाले बन जाएंगे। రక్షణ చేసేటటువంటి వాటిగా అయిపోతాయి। कृष्ण को क्या दिखाते हैं? కృష్ణుడికి ఏం చూపిస్తారు? सर्पों के सर के ऊपर సర్పాల మీద, डांस సర్పాల యొక్క తలల మీద करता हुआ दिखाते हैं। డాన్స్ని చేస్తున్నట్లు చూపించడం జరుగుతుంది। क्या? ఏంటి? वो सर के ऊपर डांस करता है। అతను సర్పాల మీద డాన్స్ని చేస్తాడు। इसका क्या मतलब हुआ? దీని कि అర్థం सच्चाई ఏమైంది? సత్యత सर के ऊपर चढ़ के बोलती है। తల మీదకి ఎక్కి మాట్లాడుతుంది। तो ये सब तुम्हारे दुश्मन है, फिर అయితే వీరందరూ మీ శత్రువులు అయ్యారు, सारे ही मित्र बन जाएंगे। తర్వాత అందరూ కూడా మిత్రులుగా తయారైపోతారు। देखेंगे చూస్తారు, कि अच्छा अच्छा ज्ञान सुनाते हैं, వీరు మంచి మంచిగా జ్ఞానాన్ని వినిపిస్తారు। तो भक्ति मार्ग वालों का ज्ञान सुनना बंद कर देंगे। అప్పుడు భక్తి మార్గం వారి యొక్క జ్ఞానాన్ని వినడం మానేస్తారు। भक्ति मार्ग में लोग चलना ही बंद कर देंगे। భక్తి మార్గంలోని మనుష్యులు నడవడమే మానేస్తారు। भक्ति कहाँ से आती है? భక్తి ఎక్కడి నుండి వస్తుంది? रावण से भक्ति आती है। రావణుడి నుండి భక్తి వస్తుంది। तो समझ जाएंगे అయితే అర్థం చేసేసుకుంటారు, ये भक्ति हमारे लिए नुकसानदायक है, ఈ భక్తి మన కోసం నష్టదాయకం అయ్యింది, हम गलत रास्ते पर है। మనం
తప్పుడు మార్గంలో ఉన్నాము. ये जो सच्चा ज्ञान सुनाती है వీరు ఏదైతే సత్యమైన జ్ఞానాన్ని వినిపిస్తారో यही सच्चाई है, इसी रास्ते ఇదే సత్యత అయ్యింది, पर चलना चाहिए। ఇదే మార్గంలోనే నడవాలి. जब भक्ति मार्ग में चलना बंद कर देते हैं ఎప్పుడైతే భక్తి మార్గంలోనే నడవడం విడిచిపెట్టేస్తారో तो जिनको समझ में नहीं आता है అప్పుడు ఎవరికైతే అర్థం కాదో वो फिर तुम्हारे दुश्मन बनते हैं। వారు మళ్ళీ మీ యొక్క శత్రువులుగా అయిపోతారు. तुम्हारे दुश्मन बनते हैं। बाप समझाते हैं कि ऐसे మీ యొక్క శత్రువులుగా అవుతారు. తండ్రి అర్థం చేయిస్తారు. ही तो ज्ञान में आकर विघ्न पड़ेंगे। అలాగే జ్ఞానంలోకి వచ్చి విఘ్నాలు అనేవి పడతాయి కదా. मैं जो हूँ నేనెవరిని, जैसा हूँ ఎలా ఉంటాను कोई भी नहीं जानते। ఎవ్వరూ కూడా తెలుసుకోరు. मेरे साथ में रहने वाले बच्चे भी నా తోడులో ఉండేటటువంటి పిల్లలు కూడా मेरे स्वरूप को నా స్వరూపాన్ని नहीं जान पाते। తెలుసుకోలేకపోతారు. दुनिया में तो किसी को भी पता नहीं है ప్రపంచంలోనైతే ఎవ్వరికీ కూడా తెలియదు मैं क्या हूँ और నేనేంటి, कैसा हूँ ఎలాంటి और వాడిని, क्या पार्ट बजाता हूँ। మరియు ఎటువంటి दुनिया పాత్రను वालों की जानने की तो అభినయిస్తాను. बात ही नहीं। అది ప్రపంచం వారు తెలుసుకునేటటువంటి విషయమే లేదు. कौन सी दुनिया वाले? ఏ ప్రపంచం వారు? बाहर की दुनिया वालों की तो बात ही छोड़ दो। బయట ప్రపంచం యొక్క విషయాన్నైతే విడిచిపెట్టేయండి. ब्राह्मणों की भी संगम की दुनिया में బ్రాహ్మణుల యొక్క సంగమయుగి ప్రపంచంలోని కూడా जो बेसिक नॉलेज वाले हैं ఎవరైతే బేసిక్ నాలెడ్జ్ లోని ఉండేటటువంటి వారు ఉన్నారో वो भी नहीं जानते। వారికి కూడా తెలియదు. अच्छा उनकी भी बात छोड़ो। एडवांस మంచిది, వారి యొక్క విషయాన్ని కూడా విడిచిపెట్టండి. पार्टी में भी అడ్వాన్స్ పార్టీలోని కూడా मेरे साथ रहने वाले, मेरे నా తోడులో ఉండేటటువంటి వారు, साथ सोने वाले, నా తోడులోని పడుకునేటటువంటి వారు, मेरे साथ खाने वाले, నా తోడులోని తినేటటువంటి వారు, खेलने वाले, ఆడుకునేటటువంటి వారు, వారు కూడా वो भी मेरे को नहीं जानते। వారు కూడా నన్ను తెలుసుకోరు. ओम शांति। ఓం శాంతి. आज है 15/11/66 का प्रातः क्लास। ఈ రోజు అయ్యింది 15/11/1966 యొక్క ప్రాతः క్లాస్. रिकॉर्ड चला है मरना तेरी गली में, जीना तेरी गली में। రికార్డ్ నడిచింది మరణించడం నీ యొక్క మార్గంలో అయ్యింది, జీవించడం నీ యొక్క మార్గంలో అయ్యింది. पहले पहले मीठे मीठे रूहानी बच्चों को पॉइंट मीठे मीठे रूहानी बच्चों को पॉइंट మొట్టమొదట మధురాతి మధురమైన పిల్లలకి పాయింట్ అనేది समझनी है అర్థం చేసుకోవాలి, और फिर समझानी है। మళ్ళీ అర్థం చేయించాలి. क्या ఏంటి? कोई भी पॉइंट बाबा बोलते हैं मुरली में ఏ పాయింట్ని బాబా మురళిలో చెప్పినా కూడా तो पहले क्या करना चाहिए? మొదట అప్పుడు ఏం చేయాలి? खुद समझना है స్వయం అర్థం చేసుకోవాలి, और फिर दूसरों को మళ్ళీ తర్వాత వేరే వారికి समझाना है। అర్థం చేయించాలి. तो ज्यादा गहरा अच्छा असर पड़ेगा। అప్పుడు చాలా మంచి రీతుల్లో లోతుల్లోని ప్రభావం అనేది పడుతుంది. जैसे बेसिक नॉलेज में हम पॉइंट सुनते रहे, क्या ఏ విధంగాను అంటే బేసిక్ నాలెడ్జ్ లో ఉండేటప్పుడు మనం పాయింట్లు వినేవారిమి. परमात्मा सर्वव्यापी ఏమనంటే పరమాత్మ సర్వవ్యాపి नहीं है, కాదు అని. तो फटाफट दूसरों को सुनाना शुरू कर दिया। అప్పుడు వెంటనే వేరే వారికి వినిపించడం మొదలు పెట్టేశాము. क्या सुनाया? ఏం వినిపించాము? परमात्मा सर्वव्यापी नहीं है, परमात्मा పరమాత్మ సర్వవ్యాపి కాదు, పరమాత్మ సర్వవ్యాపి सर्वव्यापी కాదు, नहीं है, परमात्मा सर्वव्यापी नहीं। పరమాత్మ సర్వవ్యాపి కాదు. हरैया लगा दी चारों तरफ। నలువైపులా అరిచేయటం జరిగింది. लेकिन ये बुद्धि में नहीं आया। क्या కానీ ఇది బుద్ధిలో రాలేదు. ఏంటి? क्या है? सर्वव्यापी नहीं है तो आखिर एक व्यापी कहाँ है? ఇప్పుడు సర్వవ్యాపి కాకపోయినట్లయితే లాస్ట్కి ఏకవ్యాపి ఎక్కడయ్యారు? ब्रह्मा बाबा ने तो शरीर छोड़ दिया। బ్రహ్మబాబా అయితే శరీరాన్ని విడిచిపెట్టేశారు. क्या गुलजार दादी में सर्वव्यापी है? మరి గుల్జార్ దాదిలోని సర్వవ్యాపి అయ్యారా ఏంటి? एक व्यापी है। ఏకవ్యాపి అయ్యారా ఏంటి? अरे गुलजार दादी तो नारी चोला है। గుల్జార్ దాది అయితే ఆమెదైతే నారీ శరీరం అయ్యింది.
भगवान का रूप तो भक्ति मार्ग में भी कहीं, భగవంతుడి యొక్క రూపాన్ని అయితే భక్తి మార్గంలోని కూడా ఎక్కడ కూడా, नारी चोले के रूप में तो స్త్రీ రూపంలోని, స్త్రీ శరీర రూపంలోనైతే दिखाया नहीं गया। చూపించడం జరగలేదు. ये कभी बुद्धि नहीं चली। అయితే ఇది ఎప్పుడు కూడా మనకి బుద్ధి అనేది నడవలేదు. इस बात की गहराई को ఈ విషయం యొక్క లోతుల్లోని समझा ही नहीं। అర్థం ఈ విషయం యొక్క లోతుల్ని అర్థం చేసుకోలేదు. क्या कहते हैं? అయితే తండ్రి ఏమంటారు, पहले हर पॉइंट की गहराई को खुद అయితే ప్రతి పాయింట్ ని మొదట లోతుల్లోని समझना है, అర్థం फिर చేసుకోవాలి, दूसरों को మళ్ళీ వేరే समझाना है। వారికి खुद అర్థం समझ करके दूसरों చేయించాలి. को समझाएंगे అర్థం చేసుకొని వేరే ఇతరులకు అర్థం చేయించినట్లయితే तो అప్పుడు लोगों को पर असर पड़ेगा। जैसे అప్పుడు ప్రజల మీద ప్రభావం అనేది పడుతుంది. गीता का भगवान कृष्ण नहीं है, ఏ విధంగాను అంటే గీతా భగవంతుడు కృష్ణుడు కాదు అని. गीता का भगवान शिव है, గీతా భగవంతుడు शिव శివుడయ్యారు. भगवान वाच होनी चाहिए। శివ భగవాన్ వాచ్ అయి ఉండాలి. अरे అరే हमने कहना शुरू कर दिया, समझाना शुरू कर दिया। మనం అనడం మొదలు పెట్టేశాము, అర్థం చేయించడం మొదలు పెట్టేశాము. क्या? ఏంటి? गीता का भगवान గీత యొక్క భగవంతుడు शिव नहीं है, శివుడు, वो कृष्ण नहीं है, కృష్ణుడు కాదు, शिव है। और शिव శివుడయ్యారు. का चित्र बना के रख दिया। మరియు శివలింగం యొక్క చిత్రాన్ని తయారు చేసి పెట్టేయటం జరిగింది, జ్యోతిర్బిందువుది. अब ज्योति बिंदु कैसे वो वाच करेगा? ఇప్పుడు జ్యోతిర్బిందువు అనేది వాచ అనేది ఎలా చేస్తుంది? कभी सोचा? ఎప్పుడైనా ఆలోచించామా? ध्यान में नहीं आया। బుద్ధిలోకి కూడా రాలేదు. अगर कृष्ण भगवान वाच नहीं है ఒకవేళ కృష్ణ భగవాను వాచ కాకపోయినట్లయితే तो कृष्ण दादा लेखराज का चित्र क्यों रखा जा रहा है? అప్పుడు కృష్ణుడు దాదా లేఖరాజు యొక్క చిత్రాన్ని పెట్టడం ఎందుకని జరుగుతుంది? जो कृष्ण दादा लेखराज का चित्र ही रख रहे हैं, ఎవరైతే దాదా లేఖరాజు యొక్క కృష్ణుడు యొక్క చిత్రాన్ని పెడుతున్నారో ऊपर शिव పైన శివుడు और नीचे दादा लेखराज कृष्ण का चित्र रख देते हैं। మరియు కింద దాదా లేఖరాజు కృష్ణుడు యొక్క చిత్రాన్ని పెట్టేస్తారు. इसके मतलब क्या साबित करना चाहिए? దీని అర్థం వారు ఏమి రుజువు చేయాలని అనుకుంటున్నారు? कृष्ण भगवान वाच साबित करना चाहते हैं। కృష్ణ భగవాన్ వాచ అనేది రుజువు చేయాలని అనుకుంటున్నారు. ये भी तो रंग हो गया। ఇది కూడా రాంగ్ అయిపోయింది కదా. तो जब हम खुद ही रंग समझे हुए हैं మనం స్వయమే రాంగ్ అర్థం చేసుకొని ఉన్నట్లయితే तो दुनिया हमारी बात को कैसे मान लेगी? అప్పుడు ప్రపంచం మన యొక్క విషయాన్ని ఎలా ఒప్పుకుంటుంది? क्या? ఏంటి? गीता का भगवान ఏమనంటే గీతా భగవంతుడు कृष्ण नहीं। आज కృష్ణుడు కాదు. तक दुनिया के लोगों ने, भक्ति मार्ग के लोगों ने ఈ రోజు వరకు భక్తి మార్గం యొక్క జనం ఎవరైతే ఉన్నారో इस बात को स्वीकार किया। ఈ విషయాన్ని స్వీకారం చేశారా? क्या? ఏంటి? कि गीता का भगवान ఏమనంటే గీతా భగవంతుడు कृष्ण नहीं है। కృష్ణుడు కాదు అని. तो जब हम खुद ही गहराई तक नहीं समझे हुए हैं ఎప్పుడైతే మనం స్వయమే లోతుల్లోని అర్థం చేసుకుని ఉండకపోయినట్లయితే 100% बात की गहराई को नहीं समझा है 100% పాయింట్ ఏదైతే విషయాన్ని లోతుల్లో అర్థం చేసుకోలేదో तो हम दूसरों को भी समझाने लायक అప్పుడు మనం వేరే వారికి కూడా అర్థం చేయించేటటువంటి అర్హులుగా नहीं बन सकते। తయారవ్వలేము. पहले मुख्य समझाने किस बात की देनी है? మొట్టమొదట ముఖ్యమైనది అర్థం చేయించడం అనేది మొట్టమొదట ఏం అర్థం చేయించాలి? ఏ పాయింట్? पहले क्या समझना है? మొట్టమొదట ఏం అర్థం చేసుకోవాలి? है? बाप को समझना है। తండ్రిని తెలుసుకోవాలి. बाप को अगर पूरा समझ लिया है తండ్రిని పూర్తిగా తెలిసేసుకున్నట్లయితే तो हम दूसरों को भी बाप की समझानी అప్పుడు మనం వేరే వారికి కూడా తండ్రి యొక్క పరిచయాన్ని అర్థం చేయించటం అనేది क्या समझना పరిచయాన్ని ఇవ్వచ్చు. है बाप के बारे में? తండ్రి గురించి ఏం తెలుసుకోవాలి? कि बाप बिंदु है। ఏమనంటే తండ్రి బిందువు అయ్యారు అని. अरे बुद्धि में तो आना चाहिए बाप बिंदु है అరే బుద్ధిలోకి అయితే రావాలి కదా. తండ్రి బిందువు అయినట్లయితే और सारी दुनिया में जो भी मनुष्य आत्माएं हैं మొత్తం ప్రపంచంలోని మనుష్య మాత్రులు ఎవరైతే ఉన్నారో మనుష్యాత్మలందరూ ये कीड़े पशु पक्षी पतंग లేక క్రిమి కీటకాలు, పశువులు, పక్షులు, आदि आत्माएं हैं वो बिंदु, పురుగులు ఏవైతే ఉన్నాయో అవి బిందువులు కాదా? वो भी तो बिंदु है। అవి కూడా బిందువులు అయ్యాయి కదా. तो बाप बिंदु అయితే తండ్రి బిందువు, और सब कीड़े पशु पक्षी और मनुष्य सब बिंदु, అన్ని క్రిమి కీటకాలు, పశుపక్షులు అన్ని బిందువులు అయ్యాయి. तो फिर अंतर क्या हुआ? మరి తేడా ఏమైపోయింది?
फिर बाप को ऊंचते ऊंच कैसे कहें? అప్పుడు తండ్రిని ఉన్నతుడు అని ఎలా అనడం జరుగుతుంది? ज्ञान क्या कहेंगे कि बिंदु सबसे ऊपर रहता है परम धाम में। అంటారు బిందువు అన్నింటికంటే కూడా పైన ఉంటుంది పరంధామంలోని అని. सबसे ज्यादा ऊपर रहता है तो हमारी इतना ऊपर रहता है ఎంత అందరికంటే పైన ఉంటారంటే कि हमारी बुद्धि उस परम धाम में ऊपर उसको याद करने में पहुंचती नहीं। మన యొక్క ఆత్మ అనేది అంత పైకి స్మృతి చేయడంలోని చేరుకోదు. तो ऐसी ऐसी बुद्धि में बातें आती रहती हैं అయితే అటువంటి విషయాలు బుద్ధిలోకి వస్తూ ఉంటాయి. जिनका आगा पीछा कुछ भी होता नहीं है। దాని వెనక ముందు అనేది ఏమీ అవ్వదు. बच्चों को अतीन्द्रिय सुख फील होना चाहिए। పిల్లలకి అతీంద్రియ సుఖం అనేది ఫీల్ అవ్వాలి. इतनी गहरी समझानी बुद्धि में आए ఎంత లోతుల్లోని జ్ఞానం అనేది అర్థం అవ్వాలంటే कि अतीन्द्रिय सुख ఏమనంటే అతీంద్రియ సుఖం अनुभवों में आने लगे। అనుభవం అవ్వడం అనేది జరగాలి. जब निश्चय करते हैं ఎప్పుడైతే నిశ్చయం అనేది ఏర్పడుతుందో कि हम बेहद बाप की संतान है, ఏమనంటే మనం బేహద్దు తండ్రి యొక్క సంతానం అయ్యాము అని. क्या निश्चय करते हैं ఏం నిశ్చయాన్ని చేసుకుంటాము? कि और भी जितने भी हुए हैं మిగతా వారు ఎంతమంది అయితే ఉన్నారో 84 जन्म में 84 జన్మల్లోని वो हमारे हद के बाप थे। వారు మన యొక్క హద్దు యొక్క తండ్రులై ఉండేవారు. और धर्मों के भी जो धर्म पिताएं हैं वो भी వేరే వేరే ధర్మానికి సంబంధించిన ధర్మపితలు ఎవరైతే ఉండేవారో వారు కూడా सब हद के बाप है। మన యొక్క హద్దు యొక్క తండ్రులేగా ఉండేవారు. जैसे आज दुनिया में क्रिश्चियंस की संख्या बहुत ज्यादा है, ఏ విధంగాను అంటే ఈ రోజుల్లో ప్రపంచంలోని క్రిస్టియన్స్ యొక్క సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంది. 100-150 करोड़ क्रिश्चियंस हो गए हैं। 100-150 కోట్లు క్రిస్టియన్స్ అయిపోయారు. फिर भी आईना वो भी कोड़ा। हद का बाप था। అతను కూడా హద్దు యొక్క తండ్రి అయ్యారు. क्रिश्चियंस का कौन? క్రిస్టియన్స్ యొక్క ఎవరు? క్రైస్ట్. 500-700 करोड़ मनुष्य आत्माएं जो भी है उन सब का बाप तो 500-700 కోట్ల మనుష్యాత్మలు ఎవరైతే ఉన్నారో వారందరి యొక్క తండ్రి అయితే एक ही है, ఒక్కరే शिव बाप। అయ్యారు, శివ తండ్రి. और वो शिव बाप ఆ శివుడు తండ్రి इस संसार में आकर जिसके द्वारा प्रत्यक्ष होता है, ఈ ప్రపంచంలోని వచ్చి ఎవ్వరి ద్వారానైతే ప్రత్యక్షమవుతారో वाच करता है। ఉవాచ అనేది చేస్తారో शिव भगवान वाच कहा जाता है ना। శివ్ భగవాన్ వాచ కృష్ణ అని భగవాన్ అనడం వాచ్ జరుగుతుంది కదా. కృష్ణ భగవాన్ వాచ్ కాదు. शिव क्या करके सुनाते हैं? శివుడు వచ్చి ఏమొచ్చి వినిపిస్తారు? कौन सा ज्ञान सुनाते हैं? ఏం జ్ఞానాన్ని गीता వినిపిస్తారు? ज्ञान सुनाते हैं। గీతా జ్ఞానాన్ని వినిపిస్తారు. तो जो गीता ज्ञान सुनाते हैं అయితే ఎవరైతే గీతా జ్ఞానాన్ని వినిపిస్తారో उस गीता ज्ञान का ఆ గీతా జ్ఞానం యొక్క तो माता हो गई। గీత అయితే మాత అయిపోయింది. तो गीता ज्ञान जो सुनाने वाला है वो क्या हो गया? అయితే గీతా జ్ఞానాన్ని వినిపించేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఏమైపోయారు? गीता पति हो गया। గీతా పతి అయిపోయారు. पति साकार में होना चाहिए, निराकार में होना चाहिए? పతి సాకారంలో ఉండాలా లేక నిరాకారంలో ఉండాలా? साकार में होना चाहिए। సాకారంలో ఉండాలి అని చెప్పి స్టూడెంట్ అన్నారు. సాకారంలో ఉండాలి. वो कह देंगे दादा लेखराज ब्रह्मा। వారంటారు దాదా లేఖరాజు బ్రహ్మ అని. तो दादा लेखराज ब्रह्मा अगर गीता पति हो गया ఇప్పుడు దాదా లేఖరాజు బ్రహ్మ గీతా పతి అయిపోయినట్లయితే तो फिर गीता माता कौन हुई? మరి గీతా మాత ఎవరయ్యారు? कहेंगे जगदम्बा सरस्वती। అంటారు జగదంబ సరస్వతి అని. अरे అరే जगदम्बा सरस्वती का ने जो ज्ञान सुनाया జగదంబ సరస్వతి ఏదైతే జ్ఞానాన్ని వినిపించారో वो ज्ञान था क्या? అది జ్ఞానమా ఏంటి? उस ज्ञान की बात है? ఆ జ్ఞానం యొక్క విషయం అయ్యిందా? नहीं। కాదు. जगदम्बा सरस्वती ने जो ज्ञान सुनाया జగదంబ సరస్వతి ఏదైతే జ్ఞానాన్ని वो వినిపించారో परमात्मा बाप जगदम्बा में प्रवेश करके ज्ञान అది ఆ జ్ఞానం అనేది పరమాత్మ తండ్రి జగదంబలో ప్రవేశించి జ్ఞానం అనేది नहीं सुनाते। వినిపించరు. ब्रह्मा में प्रवेश करके सुनाया। బ్రహ్మలో ప్రవేశించి వినిపించారు. इसका मतलब ये है దీని कि అర్థం वो ఏమైంది नाम అంటే बड़ा ब्रह्मा माने बड़ी माँ है।
అప్పుడు పేరు పడింది బ్రహ్మ. బ్రహ్మ అనగా పెద్ద తల్లయ్యారు. सब धर्म ग्रंथों की माँ है। అన్ని ధర్మ గ్రంథాల యొక్క అమ్మ అయ్యారు. उससे बड़ा धर्म ग्रंथ దానికంటే పెద్ద ధర్మ గ్రంథం అనేది और कोई नहीं हो सकता। ఇంకా వేరేదేమీ కూడా అవ్వలేదు. वो सारे जगत की माँ है। ఆమె మొత్తం జగత్తుకి అంతటికీ కూడా అమ్మ అయ్యింది. माने ब्रह्मा के द्वारा जो वाणी आई है అనగా బ్రహ్మ ద్వారా ఏదైతే వాణి అనేది వచ్చిందో और ब्रह्मा का जो रूप है మరియు బ్రహ్మ యొక్క ఏదైతే రూపం అనేది ఉందో वो गीता माता का टाइटल धारी कहा जा सकता है। ఆమె గీతామాత యొక్క టైటిల్ దారి అని అనొచ్చు. ఎవరు? दादा लिख रहा है దాదా లేఖరాజ్. वो टाइटल धारी है। వారు టైటిల్ దారి అయ్యారు. तो असली गीता माता कौन? మరి అసలైన గీతామాత ఎవరయ్యారు? असली गीता माता वो అసలీ గీతామాత ఎవరయ్యారంటే दादा लेखराज ब्रह्मा ने जिसके द्वारा अपने साक्षात्कारों का अर्थ లేఖరాజు బ్రహ్మ. समझा नहीं। దాదా లేఖరాజు బ్రహ్మ दादा लेखराज ब्रह्मा ने जिसके द्वारा अपने साक्षात्कारों का अर्थ దాదా లేఖరాజు బ్రహ్మ ఎవరి ద్వారానైతే తమ యొక్క సాక్షాత్కారాల యొక్క రహస్యాన్ని सुना, విన్నారు. समझा नहीं। అర్థం చేసుకోలేదు, सुना, విన్నారు. क्योंकि ब्रह्मा मुखवंशावली बनना जरूरी है। ఎందుకంటే బ్రహ్మ ముఖవంశావళిగా అవ్వడం తప్పనిసరి అయ్యింది. तो दादा लेखराज जो टाइटलधारी ब्रह्मा बना అయితే దాదా లేఖరాజ్ ఎవరైతే టైటిల్ దారి బ్రహ్మగా అయ్యారో उस माता के जाने के बाद ఆ మాత వెళ్ళిపోయిన తర్వాత उसके द्वारा गीता आई हमारे सामने। ఆమె ద్వారా గీత అనేది అతని ద్వారా గీత అనేది మన ఎదురుగా వచ్చింది. वो गीता ఆ గీత टाइटलधारी भी शरीर छोड़ जाती है। టైటిల్ దారి ఎవరైతే ఉంటారో అతను కూడా శరీరాన్ని విడిచిపెట్టేస్తారు. जब टाइटलधारी गीता शरीर छोड़ती है ఎప్పుడైతే టైటిల్ దారి గీత శరీరాన్ని విడిచిపెడుతుందో तो जो यज्ञ के आदि की ओरिजिनल गीता है అప్పుడు యజ్ఞం ఆది యొక్క ఎవరైతే ఒరిజినల్ గీత ఉండేదో वो फिर यज्ञ में आती है। మళ్ళీ ఆమె యజ్ఞంలోకి వస్తుంది. गीता माता बनती है। గీత మాతగా అవుతుంది. माता स्वयं ही बन जाती है మాత స్వయమే అయిపోతుందా या कोई उसको माता बनाता है? లేక ఎవరైనా ఆమెను మాతగా తయారు చేస్తారా? हैं? बनाता है। తయారు చేయటం माँ జరుగుతుంది. की तो रचना की जाती है। అమ్మని రచించడం జరుగుతుంది. कौन रचना करता है? ఎవరు రచించడం జరుగుతుంది? बाप ही पति తండ్రే, ही పతి. जो है वो पत्नी को स्वीकार करता है। భర్త భార్యని స్వీకారం చేయటం జరుగుతుంది. बच्चे थोड़े ही जानते हैं कि ये मेरी माँ है। పిల్లలకు తెలుసా ఏంటి ఈమె మా అమ్మ అని? बच्चे नहीं जानते, పిల్లలకు తెలియదు. बच्चों को बताया जाता है పిల్లలకి कि చెప్పటం इसको बाप జరుగుతుంది. ने स्वीकार किया है इसलिए तुम्हारी माँ है। ఈమెని తండ్రి స్వీకారం చేశారు అందుకే మీ అమ్మ అయ్యింది. और कोई पहचान नहीं मिलती उनको। వేరే ఇంకా ఏమి గుర్తింపు అనేది వారికి లభించదు. वो सिर्फ यही पहचान है कि बाप ने स्वीकार किया, ఏమనంటే కేవలం ఇదే గుర్తింపు అయ్యింది. తండ్రి ఈమెను స్వీకరించారు माने ये हमारी माँ है। అనగా ఈమె మన అమ్మ అయ్యింది. तो वो माँ गीता అయితే మన అమ్మ माता గీతామాత यज्ञ के आदि में भी थी యజ్ఞం యొక్క ఆదిలోని కూడా ఉండేది. और यज्ञ के अंत में भी एडवांस पार्टी जब शुरू होती है तो भी गीता మరియు యజ్ఞం యొక్క అంతంలోని కూడా ఆదిలోని మరియు అంతంలోని కూడా ఎప్పుడైతే గీతామాత होती है। ఉంటుంది. पहले छोटी बच्ची के रूप में है, మొదటి చిన్న అమ్మాయి రూపంలో ఉండేది. बाद में తరువాత जब सरेंडर होती है ఎప్పుడైతే సరెండర్ అవుతుందో तो सबसे पहले कन्यादान में आगे అయితే అందరికంటే ముందు కన్యాదానంలోని जाने वाला स्वरूप వెళ్ళేటటువంటి कौन सा స్వరూపం खून होता है? ఏం రక్తం అవుతుంది? पंजाबी निकलता है। పంజాబీలు వెలువడడం జరుగుతుంది. इसलिए बोला అందువలనే అన్నారు कन्यादान में కన్యాదానంలోని पंजाब की धरणी आगे పంజాబీ गई। యొక్క ధరణి ముందుకు వెళ్ళిపోయింది. అరే. అరే सन 83 में ही कन्यादान हुआ 1983లోనే కన్యాదానం అయ్యిందా? पंजाबियों के द्वारा। పంజాబీయుల ద్వారా.
उससे पहले कोई कन्या यज्ञ में अर्पण ही नहीं हुई। దానికంటే ముందు ఏ కన్యలు అర్పణం అనేది అవ్వలేదా? है नहीं हुई। అవ్వలేదు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. అవ్వలేదా? ये चंद्रमणि दादी वगैरह ये सब पंजाब की नहीं थी क्या? చంద్రమణి దాది మొదలుగున్న వారు ఎవరైతే వగేరా వగేరా ఉన్నారో వారు పంజాబీ వారు కాదా ఏంటి? और ढेर सारी जो बेसिक नॉलेज में कन्या अर्पण हुई बैठी है, మరియు చాలా మంది బేసిక్ నాలెడ్జ్ లో కన్యలు ఎవరైతే అర్పణమై ఉన్నారో तो वो सरेंडर नहीं हुई थी क्या? పంజాబీ వారు సరెండర్ అవ్వలేదా ఏంటి? మళ్ళీ మరి हाँ స్టూడెంట్ ఏదో అన్నారు. सरेंडर तो हुई, సరెండర్ అయితే అయ్యింది, लेकिन वो माँ के प्रति सरेंडर हुई थी। కానీ వారు అమ్మకి సరెండర్ అవ్వడం జరిగింది. है? वो भी टाइटलदारी माँ के प्रति सरेंडर हुई थी। అది కూడా టైటిల్ దారి అమ్మకి సరెండర్ అయ్యారు. बाप को తండ్రికి पहचाना ही नहीं, तो फिर गुत्तिन से सरेंडर ले दो। होने की तो గుర్తించనే లేదు, అప్పుడు సరెండర్ అయ్యేటటువంటి విషయమే లేదు. बाप का प्रत्यक्षता वर्ष मनाया ही जाता है 77। తండ్రి యొక్క ప్రత్యక్షతా సంవత్సరాన్ని 1976లోనే జరుపుకోవటం జరుగుతుంది. 36 में बाप प्रत्यक्ष हुआ ही नहीं था। 1936లో తండ్రి ప్రత్యక్షమే అవ్వలేదు. आत्मा आती है, ఆత్మ వస్తుంది, गर्भ में प्रवेश करती है, గర్భంలోని ప్రవేశిస్తుంది. तो उसे प्रत्यक्षता रूपी जन्म कह सकते हैं क्या? అప్పుడు దానిని ప్రత్యక్షతా రూపీ జన్మ అని అనడం జరుగుతుందా ఏంటి? है? आत्मा गर्भ में प्रवेश करती है, ఆత్మ 3-4 గర్భంలోని महीने का गर्भ तैयार ప్రవేశిస్తుంది. होता है, 3-4 నెలల గర్భం అనేది తయారవుతుంది, आत्मा प्रवेश करती है, ఆత్మ ప్రవేశిస్తుంది. तो उसे जन्म कहा जाता है क्या? అప్పుడు దానిని జన్మ అనడం జరుగుతుందా ఏంటి? नहीं कहा जाता। అనడం पता జరగదు, ही नहीं चलता कब आई, తెలియనే कब तेलीదు. ఎప్పుడు नहीं आई। వచ్చిందో ఎప్పుడు तो ఎప్పుడు ऐसे వెళ్ళిందో सुप्रीम सोल शिव వచ్చిందో లేదో కూడా. అదే విధంగా సుప్రీం సోల్ శివుడు కూడా 36 में कब आया ये किसी को एक्यूरेट 1936లో ఎప్పుడు వచ్చారు అనేది ఎవరికి కూడా అక్యురేట్ గా पता ही नहीं चलता। తెలియనే తెలియదు. प्रवेश हुआ అదైతే ప్రవేశం అయ్యారు, लेकिन కానీ पता नहीं। प्रत्यक्ष नहीं हुआ। ప్రత్యక్షం అవ్వలేదు. पहली बार संगम युग में మొట్టమొదటిసారి సంగమ యుగంలోని ఎప్పుడు ప్రత్యక్షం అవుతారు ఆ తండ్రి? 76 में 1976లోని में भी 76లోని కూడా प्रवेश ही कहेंगे। ప్రవేశితమే అనడం జరుగుతుంది. एक्यूरेट टाइम का पता नहीं चलता। అక్యురేట్ టైం గురించి అయితే తెలియదు. तिथि तारीख नक्षत्र घड़ी का पता తిథి తారీఖు నక్షత్ర గ్రహాల గురించి అనేది తెలియడం అనేది नहीं चलता। తెలియదు. तो कब पता चलता है? అయితే ఎప్పుడు తెలుస్తుంది? जब बाप बच्चे के द्वारा प्रत्यक्ष होता है। ఎప్పుడైతే తండ్రి పిల్లవాడి ద్వారా ప్రత్యక్షం అవుతారు. बाप తండ్రి बच्चों के द्वारा प्रत्यक्ष, अकेला प्रत्यक्ष పిల్లల ద్వారా ప్రత్యక్షం అవుతారు. ఒంటరిగా ప్రత్యక్షం అనేది नहीं होता। 3 अव्वल। मूर्तियां भी प्रत्यक्ष होती है, और ముగ్గురు మూర్తులు కూడా ప్రత్యక్షం అవుతారు. మరియు 3 मूर्तियों के साथ साथ अष्टदेव भी ముగ్గురు మూర్తుల తోడులోని అష్టదేవులు కూడా प्रत्यक्ष होते हैं। ప్రత్యక్షం అవుతారు. बाप अपनी प्रत्यक्षता पहले करेगा తండ్రి తన ప్రత్యక్షతను మొదట చేసుకుంటారా, या पहले बच्चों को प्रत्यक्ष करेगा? లేక పిల్లల్ని మొదట ప్రత్యక్షం చేస్తారా? बच्चों को। పిల్లల్ని అని చెప్పి స్టూడెంట్ అన్నారు. सन सोज फादर, फादर सोज सन्स। సన్ సోస్ ఫాదర్, ఫాదర్ సోస్ సన్స్. बच्चे बाप को प्रत्यक्ष करते हैं, बाप बच्चों को प्रत्यक्ष करता है। తండ్రి పిల్లలని ప్రత్యక్షం చేస్తారు, పిల్లలు తండ్రిని ప్రత్యక్షం చేస్తారు. तो कौन अपना काम पहले पूरा करेगा? అయితే మొదట ఎవరు తమ పనిని పూర్తి చేసుకుంటారు? बात करेंगे। बाप। తండ్రి చేస్తారు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. తండ్రి చేస్తారు, सर्वशक्तिमान है, वो अपना काम पहले पूरा कर लेगा। తండ్రి సర్వశక్తివంతుడయ్యారు, అందువలనే తన కార్యాన్ని మొట్టమొదట పూర్తి చేస్తారు. बच्चे भले ढेर सारे हैं, పిల్లలు బలి ఎక్కువ మంది ఉన్నా కూడా అయినా కూడా नंबरवार बच्चे हैं, నెంబర్ వార్ పిల్లలు అయ్యారు. इसलिए वो पहले बाप को प्रत्यक्ष అందువలనే వారు మొదట తండ్రిని ప్రత్యక్షం అనేది नहीं कर सकते। तो చెయ్యలేకపోతారు. बाप छुपा रुस्तम बन करके अंत तक అయితే అప్పుడు తండ్రి చుపావువా రుస్తం, దాగి ఉన్న వీరుడు गुप्त रहता है। గుప్త
గుప్తంగా ఉంటారు. और पहले बच्चों को प्रत्यक्ष करता है। మళ్ళీ మొదట పిల్లల్ని ప్రత్యక్షం जब చేస్తారు. बच्चों के द्वारा बाप की प्रत्यक्षता होती है तो असली प्रत्यक्षता हो जाती ఎప్పుడైతే పిల్లల ద్వారా తండ్రి యొక్క ప్రత్యక్షత అనేది అవుతుందో అప్పుడు అసలైన ప్రత్యక్షత అనేది అవుతుంది. है। लेकिन उसकी शुरुआत होती है కానీ దాని యొక్క ప్రారంభం అవుతుంది कब? ఎప్పుడు? 76 से। 76 నుండి. 76 है ब्राह्मणों की संगमी की दुनिया में। 76 అయ్యింది బ్రాహ్మణుల యొక్క ప్రపంచంలోని रात्रि के 12 बजे का समय। రాత్రి యొక్క 12 గంటల యొక్క సమయం అయ్యింది. कौन पहचानते हैं बाप को? ఎవరు తండ్రిని స్వదేశీ या విదేశీ? గుర్తిస్తారు? స్వదేశీలా లేక విదేశీలా? विदेशी बाप को पहले पहचानते हैं। విదేశీయులు తండ్రిని మొదట గుర్తిస్తారు. तो जब पहचानते हैं उनकी बुद्धि तीखी होती है ना। అయితే ఎప్పుడైతే గుర్తిస్తారో వారి బుద్ధి అనేది తీక్షణంగా ఉంటుంది కదా. तो तीक्ष्ण बुद्धि के कारण वो समझ लेते हैं అయితే తీక్షణ బుద్ధి కలిగిన కారణంగా వారు అర్థం చేసేసుకుంటారు. कि दुनिया में सूर्य का उदय रात के 12 बजे से ही होने लगता है। ఏమనంటే ప్రపంచంలోని సూర్యుడి యొక్క ఉదయం అనేది రాత్రి 12 గంటల నుండే ప్రారంభమైపోతుంది, స్టార్ట్ అయిపోతుంది. क्या? ఏంటి? भले భలే सुबह ఉదయం 5 बजे 4 बजे 5 గంటలకి 4 గంటలకి सूर्य दिखाई नहीं पड़ता है, సూర్యుడు కనిపించరు. लेकिन उदय तो हो चुका होता है ना। కానీ ఉదయం అయితే అయిపోతారు కదా, ఉదితం అయితే అయిపోతారు కదా. उदय होना कब से शुरू होता है? ఉదయించటం అనేది ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది? पृथ्वी के दूसरी तरफ चला गया सूर्य, పృథ్వీకి రెండో వైపుకు వెళ్ళిపోయారు సూర్యుడు. तो घोर अंधेरा हो गया। అప్పుడు ఘోర అంధకారం అయిపోయింది. और दूसरी तरफ से इस మళ్ళీ రెండో వైపు నుండి तरफ उठना शुरू हुआ। పైనుండి రావడం అనేది రెండవ వైపు నుండి పైకి రావడం అనేది ప్రారంభం అవుతుంది. उदित होना शुरू हुआ। ఉదయించడం అనేది ప్రారంభం అవుతుంది. तो जब से शुरू हुआ అయితే ఎప్పటి నుంచి అయితే ప్రారంభం అవుతుందో तभी से दिन की शुरुआत कहना चाहिए ना। అప్పటి నుంచే రోజు యొక్క ప్రారంభం అని అనడం జరగాలి కదా. भले दिखाई नहीं पड़ता है, భలే కనిపించరు. बहुत से वाक्य ऐसे होते हैं చాలా వాక్యాలు అటువంటివి ఉంటాయి. कि सूर्य निकलता है, ఏమనంటే సూర్యుడు వస్తాడు, बादल आ जाते हैं सामने, सूर्य उदय మేఘాలు అనేవి వచ్చేస్తాయి, ఎదురుగా సూర్యుడు అనేవారు नहीं दिखाई पड़ता। तो क्या सूर्य కనిపించరు. उदय हुआ नहीं? మరి అప్పుడు సూర్యోదయం అనేది అవ్వలేదా? उदय तो हुआ। ఉదయం అయితే అయ్యింది, ఉదయించడం అయితే జరిగింది. उसकी किरणों का प्रभाव नहीं पड़ता। అతని యొక్క కిరణాల యొక్క ప్రభావం అనేది పడదు. जो किरणें हैं वो सन्मुख ఏవైతే కిరణాలు ఉంటాయో అవి సన్ముఖంగా नहीं आती। तो राव। भारतवासी कब मानते हैं? అయితే భారతవాసీలు ఎప్పుడు ఒప్పుకుంటారు? जब सूर्य ఎప్పుడైతే సూర్యుడు देखने में आता है। చూడడానికి కనిపిస్తారు. और विदेशी మరియు విదేశీయులు विदेशियों का तीसरा नेत्र ज्यादा तीखा होता है। విదేశీయుల యొక్క మూడవ నేత్రం అనేది చాలా తీక్షణంగా ఉంటుంది. बुद्धि बहुत तीखी होती है। బుద్ధి చాలా తీక్షణంగా तो ఉంటుంది. बुद्धि की तीक्ष्णता के आधार पर उन्होंने दिन की शुरुआत అయితే ఆ బుద్ధి యొక్క తీక్షణత ఆధారంగా ఉదయం యొక్క ప్రారంభం అనేది వారు रात के 12 बजे मानते हैं। రాత్రి 12 గంటలకి ఒప్పుకుంటారు. 12 గంటల నుండి ఒప్పుకుంటారు. ये संगम युग से कनेक्टेड बात है। ఇది సంగం యుగం నుండి కనెక్టెడ్ అయిన విషయం అయ్యింది. संगम युग में ही సంగం యుగంలోనే विदेशी आत्माओं ने, విదేశీ ఆత్మలు ఎవరైతే ఉంటారో जो दूसरे दूसरे धर्म के बीज हैं, వేరే వేరే ధర్మానికి సంబంధించిన బీజాలు ఎవరైతే ఉంటారో मूल बीज, మూల బీజాలు उन्होंने बाप को వారు पहचान తండ్రిని लिया। గుర్తించేశారు. इसलिए बाप का प्रत्यक्षता वर्ष सन అందువలనే తండ్రి యొక్క ప్రత్యక్షతా సంవత్సరం అనేది 76 मनाया गया। 1976ని జరుపుకోవటం జరిగింది. तो सन 76 हुआ बाप का प्रत्यक्षता वर्ष, అయితే 1976 అయ్యింది తండ్రి యొక్క ప్రత్యక్షతా సంవత్సరం. और 77 को बनाया गया संपूर्णता वर्ष। మరియు 77ని సంపూర్ణత సంవత్సరంగా జరుపుకోవటం జరిగింది. क्या? ఏంటి? संपूर्णता वर्ष। సంపూర్ణతా సంవత్సరం. उसके बाद దీని తరువాత और आत्माएं एडवांस पार्टी की निकलना शुरू होती है। వేరే వేరే ఆత్మలు వెలువడడం అనేది ప్రారంభమవుతుంది అడ్వాన్స్ పార్టీలోని. तो जब निश्चय करते हैं कि हम बेहद बाप की संतान हैं, ఎప్పుడైతే మనకి నమ్మకం అనేది
నమ్మకాన్ని చేసుకుంటామో ఏమనంటే మనం బేహద్దు తండ్రికి పిల్లలము అని, సంతానమని, तो बच्चे बनते हैं। అప్పుడు పిల్లలుగా తయారవుతాం. बस एक ही बात सुनो, అంతే, ఒకే విషయాన్ని వినండి. जिससे कि प्राप्ति होती है। ఎవరి ద్వారానైతే तुम जानते ప్రాప్తి हो, అవుతుందో మీకు తెలుసు. మనం जो अपने को ब्रह्मा कुमार कुमारियां कहलाते हैं, ఎవరైతే స్వయాన్ని బ్రహ్మ కుమార్ కుమారీలు అని అనిపించుకుంటారో वो है ही नई रचना। వారయ్యారు కొత్త రచన. तो पहले पहले सबको ये निश्चय कराना है అయితే మొట్టమొదట అందరికీ ఈ నిశ్చయాన్ని అని చేకూర్చాలి. कि यह तुम्हारा बाप है। ఏమనంటే వీరు మీ యొక్క తండ్రి అయ్యారు. हम खुद भी निश्चय करें మనం స్వయం కూడా నిశ్చయం అనేది చేసుకోవాలి. कि जब संगम युग चलता है ఏమనంటే ఎప్పుడైతే సంగమయుగం तो నడుస్తుందో ब्रह्मा बाप भी होना चाहिए। అప్పుడు బ్రహ్మ తండ్రి కూడా ఉండాలి. चाहे ब्रह्मा बाप हो, चाहे प्रजापिता ब्रह्मा हो, होना అది బ్రహ్మ అయినా, चाहिए। ప్రజాపిత బ్రహ్మ అయినా, బ్రహ్మ ప్రజాపిత తండ్రి అయినా కూడా తప్పకుండా ఇద్దరు ఉండాలి. ब्रह्मा सूक्ष्म वतनवासी बन सकता है, लेकिन प्रजापिता ब्रह्मा బ్రహ్మ సూక్ష్మవతనవాసిగా అవ్వగలుగుతారు, కానీ ప్రజాపిత బ్రహ్మ सूक्ष्म वतनवासी नहीं बन सकता। సూక్ష్మవతనవాసిగా అవ్వలేరు. तो प्रजापिता ब्रह्मा को हमने पहचाना, माने बाप को पहचाना। అయితే ప్రజాపిత బ్రహ్మని మనం గుర్తించాము అంటే తండ్రిని గుర్తించిన వారుగా అయ్యాము. दूसरों को भी बताना ये तुम्हारा बाप है। వేరే వారికి కూడా చెప్పాలి. ఏమనంటే వీరు మన యొక్క తండ్రి అయ్యారు. बाप के नीचे ठीक है विष्णु। తండ్రికి సరిగ్గా కింద ఉన్నారు విష్ణువు. क्या कहा ఏమన్నారు? है? क्या बोला? ఏమన్నారు? बाप के नीचे ठीक है विष्णु, తండ్రికి సరిగ్గా కింద ఉన్నారు విష్ణువు. और विष्णु के नीचे మరియు విష్ణువు కింద ब्रह्मा। బ్రహ్మ. तो इस मुरली के महावाक्य से क्या साबित हो गया? అయితే ఈ మురళీల యొక్క మహావాక్యం ద్వారా ఏం రుజువయ్యింది? कि त्रिमूर्ति जो है, త్రిమూర్తులు ఎవరైతే ఉన్నారో, जो सूक्ष्म वतन में 3 पुरियों में त्रिमूर्ति दिखाई गई है, సూక్ష్మవతనంలోని 3 పురుల్లోని ఏదైతే త్రిమూర్తుల్ని చూపించడం జరిగిందో उनमें बाप कौन हुआ? వారిలో తండ్రి ఎవరయ్యారు? శంకరుడు जो అయ్యారు అని विष्णु के చెప్పి ऊपर जो స్టూడెంట్ मूर्ति అన్నారు. दिखाई गई है वही बाप हुआ ना। విష్ణు పైన ఎవరినైతే మూర్తిని, విగ్రహాన్ని చూపించడం జరిగిందో అది తండ్రి అయ్యారు కదా. जो देवताओं में बड़ा देवता माना जाता है, महान देवता माना जाता है, ఎవరినైతే దేవతల్లోని మహాన్ దేవత అని చెప్పి ఒప్పుకోవటం జరుగుతుందో, మహాదేవుడు అని, वही बाप हुआ। అతనే తండ్రి అయ్యారు. तो बाप के नीचे ठीक है विष्णु, అయితే తండ్రికి సరిగ్గా కింద అయ్యారు విష్ణువు. त्रिमूर्ति की तरफ इशारा किया। బాబా త్రిమూర్తి వైపున ఇషారా అనేది ఇవ్వడం జరిగింది. क्या? ఏంటి? जो 3 पुरियों में 3 देवताएं दिखाए गए उनकी तरफ इशारा किया। ఏదైతే 3 పురుల్లోని 3 దేవతల్ని చూపించారో వారి వైపు సంకేతాన్ని ఇవ్వడం జరిగింది. ये है बाप से विष्णुपुरी का वर्षा। ఇదయ్యింది తండ్రి ద్వారా, తండ్రి నుండి విశ్వం యొక్క వారసత్వం, విశ్వరాజ్యం యొక్క వారసత్వం. क्या? ఏంటి? विष्णुपुरी है वर्षा, విష్ణుపురి అయ్యింది వారసత్వం. तो बाप ऊपर होना चाहिए, वर्षा ऊपर होना चाहिए। అయితే తండ్రి పైన ఉండాలా లేక వారసత్వం పైన ఉండాలా? बाप होना चाहिए ऊपर। పైన తండ్రి ఉండాలి. तो बाप हुआ అయితే తండ్రి అయ్యారు शिव शंकर, శివశంకర్, भोलेनाथ। భోలేనాథుడు. और विष्णु हुआ మరియు విష్ణు అయ్యారు बाप का తండ్రి యొక్క वर्षा। వారసత్వం. ఓం శాంతి.